నీకే ఆరాధనా 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 నా ప్రియుడు యేసు నీకే నా ప్రియుడు దేవునికే మహిమ ప్రభునికే ఘనత ప్రభునికే మహిమ ప్రభునికే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. ప్రకటన 17వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము. నాలుగవ వచనం. ప్రకటన 17:4 వచనం. ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణములు గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకుని ఉండెను. దాని నొసట దాని పేరు ఇలాగూ రాయబడి ఉండెను: మర్మము, వేషలకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. చాలా మంచి చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన దేవా, మీ ఘనమైన ఉన్నతమైన నామునకు ఈ ఉదయకాల సమయంలో స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అయా, మీ బిడ్డలు రక్తంలో కడగబడి, అయా ఇదిగో నాయన రక్షించబడి పాపము నుండి అయా నా తండ్రి వారి యొక్క మనసులను మళ్లించుకొని ప్రభువా మీ యొక్క నామాన్ని స్తుతించి ఘనపరుస్తూ ఉండగా అయా నువ్వు ఆనందించి ఉన్నావు మేము నమ్ముచున్నాము తండ్రి. ఎందుకంటే వేలాది దూతలు, కోట్లాది దూతలు అయా పరిశుద్ధులైనప్పటికీ వారు చేస్తున్నటువంటి ఆరాధన అయా నా తండ్రి నీకు నాయన మేము చేసే ఆరాధన కంటే సంతోషాన్ని ఇవ్వదని మా ప్రవక్త అన్నాడు తండ్రి. ఒక పాపి పరిశుద్ధుడిగా మారి, ఒక పాపి నాయన రక్షణ అంగీకరించి హృదయాంతరంగం నుంచి పాడినప్పుడు నువ్వు మిక్కిలి సంతోషించే దేవుడు అయినావు నాయన. ఇదిగో నాయన, మా పెదవులతో కాదు తండ్రి అయా మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాల్సిన అవసరం మాకున్నది కనుక మీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించండి. అయా ఉదయకాల సమయంలో అయా చదువుబడిన వాక్యము మీరు తెరవండి నాయన. మా యొక్క హృదయాలకు దానిని గోచరం చేయమని ప్రార్థిస్తున్నాను. మీ యొక్క ప్రత్యక్షతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎందుకంటే మీరు దానికి అర్థం చెప్పకపోతే ఎవరు కూడా అర్థం చేసుకోలేరు ప్రభువ. కనుక మీరే రంగం మీదకి రండి, మా అందరితో మాట్లాడండి. ఈ చివరి ఘడియలో మాకు ఏది అవసరమో దానిని మీలో ఉండి ప్రభువ, అల్పుడను అయోగ్యుని ప్రభు నన్ను మరుగు చేసుకొని అయా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ నిలబడిన నేను కేవలం నిమిత్త మాత్రుని, పాపము నుండి రక్షించబడిన పాపిని తప్ప మరేమీ కాను తండ్రి. ఈ సమయంలో అయా మీ ఆత్మ అభిషేకమును దయచేయండి. మీరేదైతే బోధిస్తున్నారో దానిని వినగలిగే చెవును, గ్రహించగలిగే మనస్సును మా అందరికీ దయచేయండి అయా. మీ యొక్క ఆత్మ చేత, మీ యొక్క ప్రత్యక్ష చేత మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని ఆశీర్వదించండి నాయన, కృప చూపమని, దయ చూపమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడొచ్చిన పరిశుద్ధులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా?
సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. నిజంగా దేవుడు మన పట్ల ఎన్నో మేలు చేస్తా ఉన్నాడు. దేవుడు ప్రతిరోజు కూడా మన కోసం మేలు దాచిపెట్టాడు అని బైబిల్లో రాయబడింది. ఈరోజు ఉదయాన్నే లేచామంటే దేవుని కృప. ఆమేన్. ఇక్కడ వరకు రాగలిగామంటే దేవుని కృప. కాబట్టి నిజంగా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులై ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. సరే, మంచిది. మరి ఎంతమంది అరగంట ముందుగా వచ్చారు ఈరోజు? 1 2 వెరీ గుడ్. జీవా, వెరీ గుడ్, చాలా మంచిది. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా అరగంట ముందుగా రావడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా రండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అలాగే మరి ఎంతమంది ప్రార్థన చేశారు ఈరోజు కోసం? 2 3 4 5 వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి కాక. అందరూ కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే మీ ప్రార్థనలు ఇక్కడ పాస్టర్ గారికి చాలా అవసరం. ఆమేన్. సో ఎందుకంటే ప్రవక్త అన్నాడు, మీలో ఎవరికైనా మనలో ప్రార్థన ఎక్కువ అవసరం అనుకుంటే అది నాకు మాత్రమే అవసరం అన్నాడు ప్రవక్త. ఎందుకంటే మరి వర్తమానం తీసుకురావాలి, దేవునికి ఆత్మచేత నింపబడాలి, నడిపింపబడాలి అని అంటే ఖచ్చితంగా ఆ పాస్టర్ గారి వెనక ప్రార్థించే సంఘం ఉండాలి. ఆమేన్. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రార్థన చేయండి, సిద్ధపడుతూ రండి. దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతాడు. ఆమేన్. ఎందుకంటే ఆయన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. హల్లెలూయా. సో కాబట్టి మీరు దేవుని వాక్యం వినాలని ఆశపడితే, ఆశతో ఇక్కడికి వస్తే, ఎదురు చూస్తూ వస్తే, పోయిన బుధవారం జోసఫ్ గారు బోధించారు, ఎదురు చూసి రావాలి. సో మనం ఎప్పుడు కూడా ఆశతో ఎదురు చూడాలి. ఆ ఎదురు చూచినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ఆశని తీర్చే దేవుడే అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రార్థనాపూర్వకంగా ఇక్కడికి రావాలి. అలాగే మరి బుధవారం కూడా రావాలి. కొంతమంది బుధవారం రావట్లేదు. మరి ఏదైనా అత్యంత అవసరం అయితే తప్ప మనం బుధవారం రాకుండా ఉండకూడదు. సో మనకి బుధవారం రాకపోవడానికి మనకున్నటువంటి కారణాలు ఏంటంటే, కొంచెం ఈరోజు కాలు నొప్పిగా ఉంది అంటే రాలేము. ఇంకా కొంచెం మబ్బు పట్టిందంటే రాలేము, తీసేయంగా. ఏమో మధ్యలో వర్షం పడితే తడిసిపోతాం. సో కాబట్టి చిన్న చిన్న కారణాలు కూడా మనకి బుధవారం ఆరాధన రావడానికి అడ్డంకిగా ఉంటున్నాయి. పెద్ద పెద్ద కారణాలు కనపడతా ఉంటాయి. సో దాని అర్థం ఏంటంటే మనం ఆసక్తి లేదని అర్థం. ఆమేన్. కాబట్టి బుధవారం కూడా రండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. సో ఆదివారం ఎంత ప్రాముఖ్యమో బుధవారానికి కూడా అంతే ప్రాముఖ్యమని ప్రవక్త చెప్పాడు. కాబట్టి బుధవారం కూడా రండి, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. అలాగే మరి ఈరోజు మనం ట్రెజరర్ గారిని అభిషేకించాం. ఎందుకున్నాం? అభిషేకించాం. తర్వాత మరి ట్రెజరర్ గారికి లెక్కలు అప్పచెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడో చెప్పాలి, బట్ నాకు కుదరలేదు. ఈ లెక్కలన్నీ చూసి దీనిలో సరిగా రాశారా లేదా చెక్ చేసి అవన్నీ కూడా చేయడానికి నాకు కుదరలేదు. కాబట్టి నిన్నటి దినాన నేను అవన్నీ కూడా లెక్కలు రాశాను. కాబట్టి ఈరోజు సహోదరుడు జోసెఫ్ గారికి అప్పచెబుదాం. దానికంటే ముందుగా వాటిని అసలు ఎంత ఉంది ఏంటంటే మీకు చెప్తాను టూకీగా, చిన్నది చెప్పిన తర్వాత మరి సహోదరుడు జోసెఫ్ గారికి దాన్ని అప్పచెద్దాం. చూడండి, ఇప్పుడు మన దగ్గర నిల్వ ఎంత ఉంది అని అంటే 5,070 రూపాయలు ఉన్నాయి ప్రస్తుతానికి. ఓకే, ప్రస్తుతానికి ఎంత ఉన్నాయి? 5,070 రూపాయలు ఉన్నాయి. సో 5,070 రూపాయలు ఎన్ని 500 ఉన్నాయంటే 6 500 ఉన్నాయి. ఎన్ని 50 రూపాయల నోట్లు ఉన్నాయంటే 14 ఉన్నాయి. 20 రూపాయల నోట్లు 35 ఉన్నాయి. 10 రూపాయల నోట్లు 42 ఉన్నాయి. 100 రూపాయల నోట్లు 2 ఉన్నాయి. రూపాయి కాయిన్స్ 7 ఉన్నాయి. 2 రూపాయల కాయిన్స్ 9 ఉన్నాయి. 5 రూపాయల కాయిన్స్ 5 ఉన్నాయి. సో మొత్తం అన్ని లెక్కేసుకోండి. సో 5,070 రూపాయలు వస్తుంది. సో ఇది నిల్వ. కాబట్టి ఇదంతా కూడా సహోదరుడు జోసెఫ్ గారికి అప్పగిస్తాను. మరి తర్వాత ఈ కూటం అయిపోయిన తర్వాత సహోదరుడు జోసెఫ్ గారు ఒక 10 నిమిషాలు ఉంటే దీనిలో లెక్కలు ఎలా రాయాలని నేను చెప్తాను. ఓకే, సో దీనికి ఒక పద్ధతి ఉంటుంది రాసేదానికి. 3 కాలమ్స్ ఉంటాయి, 4 కాలమ్స్. ఫస్ట్ది డేట్, ఏ రోజు. రెండవ కాలము ఏమంటారంటే డెబిట్. ఆమేన్. డెబిట్ అంటే ఖర్చు అయింది. సో అది ఒక చోట రాయాలి, అంటే మన దగ్గర నుంచి పోయేది ఏదైనా సరే ఆ కాలంలో రాయాలి. తర్వాత క్రెడిట్ అంటే మనకు వచ్చేది, అది అక్కడ రాయాలి. చివరి కాలము బ్యాలెన్స్. ఆమేన్.
అంటే పోయింది వచ్చింది, వచ్చిన దాని నుంచి పోయింది తీసేస్తే ఎంత వస్తుందో అక్కడ ఆ బ్యాలెన్స్లో రాయాలి చివరి కాలంలో. ఓకే, సో ఆ విధంగా ఉంటుంది. అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్రదర్కి. సో మీరు ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక్క నిమిషం ఉండండి. ఓకే రైట్. సో ఈ సమయంలో మరి సోదరుడు జోసెఫ్ గారు ఒకసారి ముందుకు వస్తే దీన్ని అప్పగిస్తాను. పర్లేదు రాబావే. పర్లేదు. ఓకే రైట్. సో సహోదరు జోసెఫ్ గారు ఆ పనిని చక్కగా నిర్వర్తించాలని మీరు ప్రార్థన చేయండి. ఓకే రైట్. సో ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. మరి పోయిన ఆదివారం మనం దేని గురించి మాట్లాడుకున్నాం అని అంటే స్త్రీ యొక్క స్వరం. సో స్త్రీ యొక్క స్వరము, మనకి రెండు రకాల స్త్రీలు ఉన్నారు. ఒకటి దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేటువంటి స్త్రీ, రెండవది దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే స్త్రీ. సో ఏదైనా తోటలో అవ్వ దేవుని యొక్క వాక్యాన్ని బోధింపబడింది, ఆమెకు బోధింపబడింది. ఆమె దేవుని యొక్క వాక్యాన్ని తీసుకుంది. దేవుడు ఆదాముకు చెప్తే ఆదాము అవ్వకు చెప్పాడు. అవ్వ ఇప్పుడు సర్పానికి చెప్పింది. ఆ తర్వాత సర్పము అవ్వకి రివర్స్లో మళ్ళీ బోధ చేసింది. బోధ చేసినప్పుడు అవ్వ ఏం చేసిందంటే ఇప్పుడు సర్పం యొక్క బోధన తీసుకుంది. సో సర్పం యొక్క బోధన తీసుకొని సర్పం యొక్క బోధ ఏమిటి అని అంటే దేవుని యొక్క వాక్యంతో ఇంకొక రెండు మాటలు కలిపి చెప్పింది. సో దేవుడు ఏం చెప్పాడు అని అంటే మీరు తినొద్దు అన్నాడు. కానీ సర్పం ఏం చెప్పిందంటే మీరు తినండి అన్నాడు. దేవుడు ఏమన్నాడంటే మీరు చస్తారు అన్నాడు. సర్పం ఏం చెప్పాడంటే మీరు చావరు అన్నాడు. సింపుల్, ఒక్క మాటే అర్థమైందా? తినొద్దు అనంటే తినండి, చావరు అనంటే చావనే చావరు, చస్తారు అనంటే మీరు చావనే చావరు. సో మన సహోదరుడు అడుగుతున్నాడు మీక, ఇప్పుడు ఆదాముకి అంటే అవ్వకి బోధించింది ఎవరు అనంటే దేవుడు. దేవుడి ద్వారా ఆదాముకి వచ్చింది, ఆదాము నుంచి అవ్వకు వచ్చింది, బాగానే ఉంది. మరి సర్పానికి ఎక్కడి నుంచి వచ్చింది ఆ బోధ అని అడిగాడు సహోదరుడు. సర్పానికి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే సాతాను నుంచి వచ్చింది. ఆమేన్. అప్పుడు సహోదరుడు అడిగాడు, హల్లెలూయా. సో సాతానికి ఎక్కడి నుంచి వచ్చింది అది ప్రశ్న. దేవుడు వాక్యానికి ఆద్యుడు. దేవుడు తన యొక్క మాటని ఆయన బయలుదేరింపగలడు. అక్కడేమీ లేదు కానీ దాన్ని తీసుకురాగలడు ఆయన. హల్లెలూయా. కానీ సాతాను ఎలా తీసుకొస్తాడు? మంచి ప్రశ్న అడిగాడు సహోదరుడు. సో సాతానికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ బోధ అంటే ఈ బోధని తనంతట తానుగా సృష్టించాడా అంటే అలాంటప్పుడు సాతాను కూడా సృష్టికర్త అవుతాడు కదా అని అంటే అప్పుడు నేను చెప్పాను సాతానికి సొంత బోధ లేదు, సాతానికి సృష్టించేటువంటి శక్తి లేదు. కాబట్టి సాతాను ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే దేవుడు ఇచ్చిన దాన్ని తీసుకుంటాడు, దేవుడు సృష్టించిన దాన్ని తీసుకుంటాడు, దానికి వీడు ఒకటి కలుపుతాడు అంతే. దేవుని బోధ లేకపోతే వీడి బోధ లేదు. అర్థమైందా? దేవుని వాక్యం లేకపోతే సాతాను వాడు సొంత వాక్యం తయారు చేయలేడు. అర్థం చేసుకోండి. ఆమేన్. సో దేవుడు తినొద్దు అన్నాడు కాబట్టి వీడు వచ్చి తినండి అని చెప్పగలడు. అసలు దేవుడు ఏం చెప్పలేదు అనుకో వీడేం చేయలేడు. ఆమేన్. సో దేవుడు మీరు చస్తారు అని చెప్పాడు కాబట్టి వీడు వచ్చి ఏం చెప్తున్నాడంటే మీరు చావరు అని చెప్పగలుగుతున్నాడు. అసలు దేవుడు చస్తారని చెప్పకపోతే వీడేం చేయలేడు. ఆమేన్. అలాగే సాతాను ఎవరి దగ్గరికి వెళ్ళాడు? సర్పాన్ని తీసుకొని సాతాను ఏం చేశాడనంటే ఇప్పుడు ఆ సర్పానికి బోధ ఎక్కించి
ఇప్పుడు దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా వాడి చేత కార్యం చేయిస్తున్నాడు. అలాగే దేవుడు సృష్టించినటువంటి అవ్వను తీసుకున్నాడు. అవ్వకి ఈ సాతాను యొక్క వక్ర బోధన ఎక్కించి ఇప్పుడు ఆమెని సర్పాన్ని కలిపి ఇప్పుడు వాడికంటూ ఒక జాతినోడు తీసుకొస్తున్నాడు, అనగా సర్ప సంతానాన్ని తీసుకొస్తున్నాడు. ఎందుకనంటే వాడు నివాసం చేయడం కోసం. హల్లెలూయా. కాబట్టి సాతానికి సొంతగా దేనైనా సరే సృష్టించే శక్తి లేదు. ఈవెన్ మాటను కూడా వాడు సొంతగా సృష్టి చేయలేడు. ఆమేన్. ఒకవేళ వాడు మాట చెప్పొచ్చు, కానీ దాన్ని జరిగించే శక్తి వాడికి లేదు. హల్లెలూయా. అర్థమైందా? వాడు చెప్పొచ్చు మీరు చస్తారు అని చెప్పొచ్చు. దేవుడు గనక చస్తారు అని చెప్పకపోతే అసలు చావటం అనేది ఉండదు వీడు చెప్పినంత మాత్రాన. ఆమేన్. కాబట్టి ఈరోజు మనం ఎందుకు చనిపోతున్నాం అని అంటే దేవుడు మీరు తింటే చస్తారు అన్నాడు కాబట్టి. హల్లెలూయా. కానీ చావకుండా సాతాను యొక్క మాట ఆపగలుగుతుందా? సాతాను ఏమన్నాడు? మీరు చావరు అన్నాడు. కానీ వాడి మాటను నెరవేర్చే శక్తి వాడికి ఉందా? అర్థమవుతుందా? సో ఎందుకు మనం దేవుని మాట వినాలి? ఎందుకు దేవుడు చెప్పిందే మనం నమ్మాలి? ఎందుకు సర్పం చెప్పింది లేదంటే సాతాను చెప్పింది మనం ఎందుకు వినకూడదని అంటే వాడు చెప్పే మాటని నెరవేర్చే శక్తి వాడికి లేదు. హల్లెలూయా. కాబట్టి వాడు నీకు మేలు చేస్తాను అని అంటే వాడు చెయ్యలేడని అర్థం. ఆమేన్. కాబట్టి వాడి మాట నమ్మకూడదు. ఆమేన్. నేను నీకు జీవాన్ని ఇస్తాను అని చెప్పి వాడు చెబితే వాడు ఇయ్యలేడు, కాబట్టి వాడి మాట మనం నమ్మకూడదు. హల్లెలూయా. కానీ దేవుడు జీవం ఇస్తానని చెప్తే దేవుడు ఖచ్చితంగా జీవాన్ని ఇవ్వగలడు. హల్లెలూయా. దేవుడు నిన్ను మరణం నుంచి తప్పిస్తానని చెప్తే ఆయన ఖచ్చితంగా తప్పించగల దేవుడు. కాబట్టి ఆయన మాట ఖచ్చితంగా వినాలి మనం. హల్లెలూయా. కాబట్టి ప్రియ సంగమా, మనము ఆ ఏదైనా తోటలో ఆ విధంగా సాతాను ఆ దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని తీసుకుని వాడు వక్రీకరించాడు కాబట్టి ఈ యొక్క సర్వ మానవాళి కూడా పడిపోయింది, మరణంలోకి వచ్చింది, రోగాల పాలయ్యాం. ఇదంతటి కూడా కారణము ఒక అబద్ధ బోధన మనము వినటం వల్ల. హల్లెలూయా. సో కాబట్టి ఆ క్రమంలో మనం ఏం చేస్తామనంటే స్త్రీ యొక్క అంటే ఏ స్త్రీ బోధ అయితే దేవుని యొక్క వాక్యానికి ఏదన్నా మనుషుల యొక్క ఆలోచన కలిపినది చెబితే ఆ స్త్రీ యొక్క బోధ మనం వినటానికి లేదు. కాబట్టి అలాంటి స్త్రీ ఎక్కడ కనపడ్డా మనం ఆమె యొక్క మాట వినకూడదని బైబిల్ మనకి స్పష్టంగా తెలియజేస్తా ఉంది. హల్లెలూయా. కానీ ఇంకొక స్త్రీ ఉంది. ఆమెన్. ఆ స్త్రీ ఆమె మంచి స్త్రీ ఉన్నది. హల్లెలూయా. సో ఆమె దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పే స్త్రీ ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఆమె ఎవరు అంటే ఈ గడియ వధువై ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఏదైనా తోటలో అవ్వ మంచి స్త్రీగా ఉన్నది, ఆ తర్వాత ఆమె చెడ్డ స్త్రీగా మారింది. అలాగే చివరి కాలంలో కూడా ఒక మంచి స్త్రీ ఉన్నది, అలాగే ఒక చెడ్డ స్త్రీ కూడా ఉన్నది. ఈ చివరి కాలంలో ఉన్నటువంటి చెడ్డ స్త్రీని దేవుడు ఏమంటున్నాడంటే ఇప్పుడు మనం చదువుకున్నాం, ఆమె వేశ్య అని రాయబడింది. హల్లెలూయా. సో కాబట్టి ఆ వేశ్య చెప్పే మాటలు మనము వినకూడదు. కానీ మంచి స్త్రీ ఒక ఆమె ఉంది, ఆమె గొర్రెపిల్ల భార్య ఉన్నది. హల్లెలూయా. సో ఆమె ఏం చెప్తా ఉందంటే గొర్రెపిల్లయు అలాగే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె రమ్ము అని చెప్పుచున్నారు. కేవలం పెళ్లి కుమారుడే రమ్మని చెప్పట్లా, పెళ్లి కుమార్తె కూడా రమ్ము అని చెప్తూ ఉన్నారు. కాబట్టి దేవుని మాటతో సరిపోయేటువంటి మాట మాట్లాడేటువంటి స్త్రీ ఇప్పుడు ఉన్నది, ఆమె వధువై ఉన్నది. హల్లెలూయా. సో కాబట్టి ఈరోజు వధువు ఎవరు అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నట్టుగా స్వీకరించే వాళ్ళు వధువై ఉన్నారు. అంతేగాని దేవుని యొక్క వాక్యంతో మనుషుల యొక్క ఆలోచనలు కలిపితే అది ఎంత మాత్రం వధువు కాదు, కానీ అది కేవలం వేశ్య మాత్రమే. కాబట్టి అలాంటి వేశ్య మాటలు మనము వినకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏదైనా కలిపితే దాన్ని స్వీకరించినప్పుడు అది మనకేం తీసుకొస్తుందంటే మరణాన్ని తీసుకొని వస్తుంది. కాబట్టి సంగమా, మనం ఖచ్చితంగా స్త్రీ యొక్క మాట, చెడ్డ స్త్రీ యొక్క మాట మనము వినకూడదు అని బైబిల్ తెలియజేస్తా ఉంది. ఆ క్రమంలో చూడండి, ఆదిలో చెడ్డ స్త్రీ ఉన్నది, ఇప్పుడు అంతంలో కూడా ఒక చెడ్డ స్త్రీ ఉన్నదని బైబిల్ చెప్తా ఉంది. సో ఆమె గురించి మనం ప్రకటన 17లో దేవుని యొక్క వాక్యం మనం చదువుకుంటున్నాం. ఆమె చూడండి, 1వ అధ్యాయం 1వ వచనం, 17వ అధ్యాయం 1వ వచనం. ఆ 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగ చెప్పెను, నీవు ఇక్కడికి రమ్ము,
విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనుపరచెదను. ఈమె ఎవరంట? మహావేశ్య. ఆమె అప్పుడు అతను 3వ వచనం, అప్పుడు అతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యమున కొనిపోగా 4వ వచనం, ఆ స్త్రీ, ఆ వేశ్య, ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణములు గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయించిన వ్యభిచార సంబంధమైన అభద్ర కార్యములతో నిండిన ఒక సువర్ణ పాత్రను చేతపట్టుకుని ఉండెను. దాని నొసట దాని పేరు ఇలాగూ రాయబడి ఉండెను. ఆ స్త్రీకి ఒక పేరు ఉందంట. ఆ పేరు ఆమె నొదటి మీద రాశారంట. ఏంటి ఆ పేరు అని అంటే మర్మము. వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. ఆ పేరు ఆ వేశ్య మీద నుదుటి మీద రాసినటువంటి ఆమె పేరు ఏమిటంటే మర్మమైన మహాబబులోను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ దేవుడు ఏమంటాడంటే అది బబులోను అంటున్నాడు. ఆమేన్. సో ఈరోజు మనం చూడాల్సింది ఏంటంటే అసలు ఈ స్త్రీకి బబులోనికి సంబంధం ఏంటి? ఆమేన్. అది మనం ఈరోజు చూడాలి. ఈ స్త్రీకి బబులోనికి సంబంధం ఏంటి అనేది మనం చూడాలంటే ప్రియ సంగమా, మనము అసలు బబులోను దగ్గరికి వెళ్ళాలి. బబులోను ఎలా ప్రారంభమైంది, బబులోను ఏ విధంగా అంతమైంది, బబులోను ఎలా ఉంది అన్నది ఈరోజు మనము చూడాలి. అందుకోసమే ఈరోజు నా సబ్జెక్ట్ ఏంటంటే బబులోను. హల్లెలూయా. చూడండి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 31. రాజా, తాము చూచుచుండగా బ్రహ్మాండముకు ఒక ప్రతిమ కనబడను కదా. ఈ గొప్ప ప్రతిమ, ఒక విగ్రహం ఉంది అక్కడ, మహాప్రకాశమును భయంకరమునైన రూపమును గలదై తమరి ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారుమైనది, దాని రొమ్మును భుజములను వెండియు. చూడండి, ఇక్కడ రాజుకి ఒక కళ వచ్చింది. ఈ రాజు ఎవరంటే బబులోను రాజు. ఆమేన్. ఏ రాజు? బబులోను రాజు. ఈ బబులోను రాజుకి కళ వచ్చినప్పుడు ఆ కళలో ఏం కనపడుతుందంటే ఒక పెద్ద విగ్రహం కనపడతా ఉంది. ఆ విగ్రహం యొక్క తల దేంతో తయారు చేయబడింది అని అంటే అది బంగారంతో తయారు చేయబడింది. ఆ తర్వాత దాని రొమ్ము అలాగే భుజములు వెండియు, దాని ఉదరమును తొడలను ఇత్తడియు, దాని మోకాళ్ళు ఇనుపయు, దాని పాదముల్లో ఒక భాగం ఇనుపదియు ఒక భాగం మట్టిదియునై ఉండెను. మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తులుగా విరగొట్టినట్టు తమకు కనబడెను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలె కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకుని పోయెను. ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయను. ఆమేన్. చూడండి, ఈ ఒక విగ్రహం, ఆ విగ్రహం ఏదో మనకు తెలుసు, బంగారం, తల బంగారం, అలాగే ఉదరము భుజాలు వెండి, ఆ తర్వాత పొట్ట, అలాగే తొడలు ఏంటి ఇత్తడి. ఆమేన్. ఆ తర్వాత పాదాలు, కాళ్ళు వచ్చేసి ఇనుము, ఆ తర్వాత పాదాలు వచ్చేసి అది ఇనుము ప్లస్ మట్టి కలిసినటువంటి ఒక విగ్రహం. ఇప్పుడు తర్వాత చూసినప్పుడు అక్కడ ఏమైందంటే ఒక పర్వతంలో నుంచి ఒక రాయి తీయబడిందంట. ఆమేన్. ఆ రాయి ఏ చేతి సహాయం లేకుండా తీయబడిందంట. అంటే ఏ మనుషుడు కూడా చెక్కల. ఆమేన్. ఏ మనిషి చెక్కకుండానే అది దానంతటదే బయటకు వచ్చింది. ఆమేన్. సో బయటకు వచ్చి అదేంది, అది ఎక్కడికి వెళ్ళింది అని అంటే తల దగ్గరికి పోలా, రొమ్ము దగ్గరికి పోలేదు, కాళ్ళ దగ్గర పోలేదు, తొడల దగ్గర ఎక్కడ పోయిందంటే అది ఖచ్చితంగా పాదాల మీద పడింది. హల్లెలూయా. అంటే పాదాల మీద పడిన తరువాత ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతమైన. ఆమేన్. అంటే ఆ రాయి
చిన్నగా కనపడింది, కానీ అది వచ్చి ఆ పాదాల మీద పడిన తర్వాత ఆ పాదాలని నలగొట్టిన తర్వాత ఆ పాదాలతో పాటు ఈ ఇత్తడి, వెండి, బంగారం వీటన్నిటిని కూడా దంచింది. దంచిన తర్వాత అది కనపడకుండా పోయింది. పోయిన తర్వాత ఈ రాయి ఇది భూమి అంతా విశాలంగా పెరిగిపోయింది. ఆమేన్. సో ఇది ఏమిటి అని అంటే ప్రియ సంగమా, ఇది దేవుని రాజ్యమై ఉన్నది. హల్లెలూయా. సో ఈ రాయి తీయబడటం, ఈ రాయి మహా పర్వతం లాగా భూమి అంతా కూడా వ్యాపించటం ఏమిటి అని అంటే దేవుడు రాబోయేటువంటి దేవుని యొక్క ఈ రాజ్యమే ఈ యొక్క రాయి ఉన్నది. హల్లెలూయా. సో ఈ రాజ్యం ఎక్కడ ఉంటుంది? ఒక ఇశ్రాయేల్ దేశంలోనే ఉంటుందా, ఒక అమెరికాలోనే ఉంటుందా, లేదంటే ఒక ఇండియాలో ఉంటుందా అని అంటే భూమి అంతా ఉంటుంది. హల్లెలూయా. సో ఈ రాజ్యము నిత్యమైనదని. ఆమేన్. చూడండి, మనం కిందకి వెళ్తే 45 వచనం, చేతి సహాయం లేక పర్వతం నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. ఆమేన్. కల నిశ్చయము దాని భావం నమ్మదగిన దానితో చెప్పెను. ఉమ్, 44 చూడండి. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. అంటే ఈ తీయబడిన చిన్న రాయి మహాపర్వతము, లేదంటే భూమి అంతా వ్యాపించేట పర్వతంగా మారటం అంటే ఏంటి అన్నది దానియేలు ఇక్కడ భావం తెలియజేస్తా ఉన్నాడు. సో ఆయన అంటున్నాడు 44 వచనంలో, ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. హల్లెలూయా. దానికి ఎన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. హల్లెలూయా. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలన చేయను గాని అది యుగ యుగముల వరకు నిలుచును. హల్లెలూయా. సో యుగ యుగముల వరకు నిలిచేది, ఇది ఎప్పటికీ కూడా అది పడిపోయినటువంటి ఒక దేవుని రాజ్యాన్ని దేవుడు తీసుకొస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఏమన్నా అది ఎప్పుడు తీసుకొస్తాడు దేవుడు? ఇప్పుడే, మన రాజ్యంలోనే, మన కాలంలోనే జరగబోతా ఉంది. హల్లెలూయా. సో కాబట్టి సంగమా, ఈరోజు దేవుని యొక్క నిత్యమైనటువంటి రాజ్యము రాబోతా ఉంది. దేవుడు దాన్ని స్థాపించబోతా ఉన్నాడు. సో దానికంటే ముందు ఆయన ఒక చిన్న రాయిలాగా ప్రారంభమయ్యాడు. ఆమేన్. సో రాయిలాగా ప్రారంభమైన తర్వాత ఆయన ఎక్కడికి వస్తాడు అని అంటే ఆయన పాదాల దగ్గరకు వస్తాడు. ఎక్కడ కొడతాడు ఆ ప్రతిమని అంటే పాదాల దగ్గర కొడతాడు. ఎందుకనంటే ఈ యొక్క ప్రతిమలో ఉన్నటువంటి ప్రతి లేదంటే మూలకం, అది బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము, ఇవన్నీ కూడా దేన్ని సూచిస్తున్నాయంటే రాజ్యాలను సూచిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. సో ఈ రాజ్యాలన్నింటినీ కూడా ఈ రాయి ఏం చేస్తానంటే ఇది తీసివేస్తుంది. ఈ రాజ్యాలన్నింటినీ కూడా ఇది పడగొడుతుంది. సో ఈ రాజ్యాల స్థానంలో ఇప్పుడు దేవుడు తన సొంత రాజ్యాన్ని తీసుకొని వస్తాడు. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సంగమా, ఇప్పుడు ఈ దేవుని యొక్క రాజ్యము విస్తరించబోయే సమయంలో, దేవుడు తన రాజ్యాన్ని తీసుకొచ్చే సమయంలో ఉండేటువంటి రాజ్యం ఏమిటి అనంటే అది ఇనుము, మట్టి కలిసినటువంటి రాజ్యం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దేవుని రాజ్యము దాని మీద పడి దాన్ని నల్లగొట్టి అప్పుడు దేవుని యొక్క రాజ్యం వస్తుంది. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఇప్పుడు అసలు ఇనుము, మట్టి కలిసిన రాజ్యం ఏంటి? దానికంటే ముందున్నటువంటి ఇనుము ఏమిటి? అదేమి రాజ్యం. దానికంటే ముందున్నటువంటి ఇత్తడి అదేమి రాజ్యం. దానికంటే ముందున్నటువంటి బంగారం అదేమి రాజ్యమో ఇవి మనం చూడాలి. ఆమేన్. చూడండి, ఈ కలలో భావంలోనే ఆయన చెప్తున్నాడు. ఆయన అన్నాడు, రాజా, మీ యొక్క కలలో చుట్టూ ఆ విగ్రహం యొక్క తల బంగారంతో చేయబడింది. ఆ బంగారం తల అది ఎవరిదంటే అది మీ రాజ్యమైనది, అది బబులోను రాజ్యమైనది. సో బబులోను రాజ్యం తర్వాత మీకంటే తక్కువైనటువంటి ఇంకొక రాజ్యము మీ తర్వాత లేస్తుంది. ఆమేన్. సో లేచిన తర్వాత వాళ్ళు ఈ ప్రపంచాన్ని పరిపాలన చేస్తారు. అంటే వెండి వస్తుంది తర్వాత. సో వెండి వచ్చి దాని పరిపాలన చేస్తుంది. ఆమేన్. ఆ తర్వాత ఇత్తడి వస్తుంది. సో ఇత్తడి అలా మళ్ళీ ప్రపంచాన్ని ఏలుతుంది. ఆ తర్వాత ఇనుము వస్తుంది అని చెప్పి ఈ విధంగా
దానియేలు దానికి వివరణ ఇచ్చాడు. అంటే ఒక రాజ్యం తర్వాత ఇంకొక రాజ్యం, ఒక రాజ్యం తర్వాత ఇంకొక రాజ్యం, ఆ విధంగా రాజ్యాలు వస్తాయి. ఈ రాజ్యాలు వచ్చిన తర్వాత చివరిలో ఒక బలహీనమైనటువంటి రాజ్యం వస్తుంది. అదేంటి అంటే ఇనుము మట్టి కలిసినటువంటి రాజ్యం. ఆమె సో ఈ రాజ్యం వచ్చినప్పుడు, ఈ రాజ్యం ఎప్పుడైతే ఉంటుందో, ఇనుము మట్టి కలిసినటువంటి రాజ్యం ఎప్పుడే వస్తుందో అప్పుడు దేవుని యొక్క రాజ్యము రాబోతా ఉన్నది. హల్లెలూయా. సో ఇనుము మట్టి కలిసినటువంటి రాజ్యం మీకు కనబడిందా అంటే దాని అర్థం దేవుని యొక్క రాజ్యం దగ్గరలో ఉందని అర్థం. హల్లెలూయా. చూడండి, ఫస్ట్ బంగారపు శిరస్సు అది బబులోను రాజ్యం. సో బబులోను తర్వాత వచ్చినటువంటి రాజ్యం ఏమిటి అంటే మాదీయ పారసీకుల రాజ్యం. అంటే బబులోను రాజులు, బబులోను అంటే నెబుకద్నెజరు రాజు ఉన్నాడు. నెబుకద్నెజరు యొక్క కుమారుడు ఉన్నాడు, ఆయన పేరు ఎవిల్ రోదక్. ఆయన పేరు ఏవిల్ రోదక్. సో ఆయనకు కుమారుడు ఉన్నాడు, అతని పేరు బెల్షాజర్. ఆమె ఇలాగా నెబుకద్నెజరు, ఎవిల్ రోదక్, బెల్షాజర్. సో ఈ బెల్షాజరు లాస్ట్ వాడు, ఈ బబులోను రాజ్యానికి చివరివాడు. సో ఈ బెల్షాజర్ సమయంలోనే గోడ మీద చేవ్రాత వచ్చింది. హల్లెలూయా. ఈ బెల్షాజర్ సమయంలోనే గోడ మీద చేవ్రాత వచ్చింది. ఆమేన్. సో ఎప్పుడైతే గోడ మీద చేవ్రాత వచ్చిందో ఆమేన్, అప్పుడు దేవుడు దానియేలుని పంపిస్తున్నాడు. దానియేలు దానికి భావం చెప్పాడు. ఎప్పుడైతే భావం చెప్పాడో, భావం చెప్పినటువంటి అదే రోజు రాత్రి ఇప్పుడు మాదీయ పారసీకులు వచ్చి ఆ రాజును చంపి వాళ్ళ యొక్క రాజ్యాన్ని స్థాపించారు. అంటే బంగారం యొక్క యుగం అయిపోయింది, ఇప్పుడు వెండి యొక్క యుగం ప్రారంభమైంది. ఆమేన్. ఆ తర్వాత మాదీయ పారసీకులు కొంతకాలం అనగా దర్యావేషు, కోరేషు, దర్యావేషు, ఈ రాజుల పేర్లు విన్నారా? ఆమేన్. సో వాళ్ళ దర్యావేషు ఏలుబడి సమయంలోనే యెరూషలేము మందిరాన్ని మరలా తిరిగి పునఃప్రారంభించడం స్టార్ట్ అయింది. దానికి ఆర్డర్లు ఇచ్చాడు ఆయన. ఓకే. సో కాబట్టి అవన్నీ కూడా వీళ్ళు మాదీయ పారసీకులు. ఆమె సో మాదీయ పారసీకులు అయిపోయిన తర్వాత, రాజ్యాన్ని చేసిన తర్వాత వాళ్ళని పడగొట్టి రాజ్యాన్ని స్థాపించింది ఎవరంటే గ్రీకులు. అనగా వాళ్ళలో ముఖ్యుడు అలెగ్జాండర్. ఆమె మనకందరూ తెలుసు అలెగ్జాండర్ ఎవరు. సో అలెగ్జాండర్ తర్వాత వచ్చినటువంటి రాజ్యము రోమా సామ్రాజ్యం. ఆమె ఈ ఇనుము రోమా సామ్రాజ్యానికి సాదృశ్యంగా ఉంది. ఈ రోమా సామ్రాజ్యం సమయంలోనే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. సో ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి రాజ్యం ఏమిటి అని అంటే ఇనుము మట్టి, ఈ రెండు కూడా కలిసి ఉన్నాయి. అంటే రోమా సామ్రాజ్యము, ఇప్పుడు రోమా సామ్రాజ్యం ఎక్కడ లేదు. భౌతిక సంబంధమైనటువంటి లేదంటే యుద్ధాలతోటి లేదంటే సైన్యంతో ఆక్రమించుకునేటువంటి రోమా సామ్రాజ్యం మనకు లేదు ప్రపంచం అంతటా. కానీ దానికి బదులు ఏమున్నదంటే ఇప్పుడు రోమన్ క్యాథలిక్ ఉన్నది. హల్లెలూయా. సో అంటే రోమా సామ్రాజ్యం ఇప్పుడు దేశం నుంచి లేదంటే ఒక యుద్ధం నుంచి లేదంటే సైన్యం నుంచి ఇప్పుడు ఎటు మారింది అంటే అది ఇప్పుడు మత సంబంధమైనటువంటి శక్తిగా మారింది. ఆమె సో ఈరోజు ఎక్కడ చూసినా సరే, నువ్వు ఏ దేశానికి పోయినా సరే అక్కడ రోమన్ క్యాథలిక్ ఉంటారు, రోమన్ క్యాథలిక్ సంఘం ఉంటుంది. సో దాంతో పాటుగా మట్టి కూడా ఉన్నది. అంటే మిగిలినటువంటి మనుషులు అందరూ కూడా ఇప్పుడు ప్రొటెస్టెంట్లుగా ఉన్నారు. సో రోమన్ క్యాథలిక్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇప్పుడు శక్తి ఏమిటి అని అంటే రోమన్ క్యాథలిక్, అలాగే ప్రొటెస్టెంట్లు. మీరు ఏ దేశానికైనా పోండి, అమెరికా పోండి, అక్కడ ఎవరు ఉంటారు అని అంటే ప్రొటెస్టెంట్లు ఉంటారు. ఆమె ఇంగ్లాండ్ పోండి, అక్కడ ప్రొటెస్టెంట్లు ఉంటారు. ఆమె సో ఏ దేశానికి పోండి, ఇప్పుడు రష్యా పోండి, చైనా పోండి, సో ఎక్కడ పోయినా సరే మీకు రోమన్ క్యాథలిక్, ప్రొటెస్టెంట్ వీళ్ళిద్దరే ఉంటారు. హల్లెలూయా. సో ఇది మట్టి ఇనుము కలిసినటువంటి రాజ్యము. ఆమేన్. అంటే ఇప్పుడు అవన్నీ మనం చూస్తున్నామంటే మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే ఇనుము మట్టి కలిసిన రాజ్యంలో ఉన్నాము. హల్లెలూయా. అంటే ఇప్పుడు నెక్స్ట్ రాబోయేది ఏమిటి అని అంటే దేవుని రాజ్యం రాబోతా ఉన్నది. హల్లెలూయా. కాబట్టి సంగమా, ఈ దేవుని రాజ్యము స్థాపించబడాలి అంటే ఇప్పుడు ఈ విగ్రహం అనేది పడగొట్టబడాలి. ఆమేన్. ఈ విగ్రహం అనేది పడగొట్టబడాలి. సో పడగొట్టడానికి ఈ చేతి సహాయం లేకుండా వచ్చినటువంటి ఈ రాయి ఎక్కడ పడుతుంది ఆ విగ్రహం మీద అంటే తల మీద పడట్లేదు, కానీ పాదాల మీద పడతా ఉంది. ఆమేన్. అంటే ఇప్పుడు ఈ సమయంలోనే అది రాబోతా ఉన్నది. ఆమేన్. ఆ రాయి రాబోతా ఉన్నది, దాన్ని నల్లగొట్టబోతా ఉంది.
ఆమేన్. సో కాబట్టి సంగమా చూడండి, ఎందుకు పాదాల మీద పడ్డది? ఎందుకు తల మీద కొట్టలేదు? ఎందుకు భుజాల మీద కొట్టలేదు అని అంటే దానికి ఒక కారణం ఉంది. హల్లెలూయా. సో ఇప్పుడు దానియేలు 2వ అధ్యాయం చూసాం మనం. దానియేలు 2వ అధ్యాయంలో రాజుకు వచ్చిన కలది. రాజుకు వచ్చిన కళలో 4 రాజ్యాలు లేదంటే 5 రాజ్యాలు, 4 రాజ్యాలు 5 భాగాలు కనపడుతున్నాయి మనకి అక్కడ. ఓకే, సో 4 రాజ్యాలు కనపడుతున్నాయి. ఇప్పుడు ఇదే కళ ఇప్పుడు దానియేలుకి దేవుడు దర్శన రూపంలో చూపిస్తా ఉన్నాడు. సేమ్ దీని గురించే, రాజ్యాల గురించే అది కూడా. ఓకే, అది 7వ అధ్యాయం. దానియేలు 7వ అధ్యాయం ఒకసారి తీయండి. 2వ అధ్యాయంలోనేమో బబులోను రాజుకు వచ్చిన కళ అది, దానికి దానియేలు భావం చెప్తున్నాడు. ఇప్పుడు 7వ అధ్యాయంలో దేవుడే దానియేలుకి దర్శనం ఇచ్చాడు. సో దేని గురించి? ఈ రాజ్యాల గురించే ఇచ్చాడు, సేమ్ దాని గురించే, కానీ ఇంకో డిఫరెంట్ వేలో ఆయన ఇస్తా ఉన్నాడు. చూడండి, బబులోను రాజుకు బెల్షస్సరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలుకు దర్శనములు కలిగాను. అతడు తన పడక మీద పరుండి ఒక కల కని ఆ కల సంగతిని సంక్షేమంగా వివరించి వ్రాసాను. దానియేలు వివరించి చెప్పినది ఏమనగా, రాత్రి యందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసురుట నాకు కనబడింది. జాగ్రత్తగా గమనించండి, ఏం కనపడింది? ఫస్ట్ దానియేలుకి ఆకాశం 4 దిక్కుల నుంచి సముద్రం మీద ఏముంది? అక్కడ సముద్రం ఉంది, 4 దిక్కుల నుంచి గాలి విసురుతా ఉంది. గాలి ఉంది, సముద్రం ఉంది. ఈ గాలి విసిరినప్పుడు ఈ సముద్రము మీద గాలి విసురుట నాకు కనబడింది. ఎప్పుడైతే సముద్రం మీద గాలి విసిరిందో అప్పుడు ఏమొస్తున్నాయంట? అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రంలో నుండి పైకి ఎక్కాను. ఈ గాలి సముద్రం మీద విసరటం వల్ల ఈ 4 జంతువులు బయటకు వస్తున్నాయి. హల్లెలూయా. సో చూడండి, అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రం నుండి పైకి ఎక్కాను. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను, ఒకదానికొకటి సంబంధం లేదు, వేరువేరుగా ఉన్నాయి. మొదటిది సింహమును పోలినది కానీ దానికి పక్షిరాజు రెక్కలు వంటి రెక్కలు ఉండెను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుషుని వలె అది పాదములు పెట్టుకుని నేలపైన నిలువబడెను. మరియు మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇయ్యబడెను. సో మొదటి జంతువు ఏమిటి అంటే సింహం, దానికి పక్షిరాజు రెక్కలు ఉన్నాయి. ఆమేన్. ఆ తర్వాత దానికి మానవ మనస్సు, మానవ హృదయం దానికి ఇవ్వబడింది. మరియు 2వ జంతువు ఎలుగుబంటిని పోలినది. 2వ జంతువు ఉంది, అదేంటి? ఎలుగుబంటిని పోలినది. అది ఒక పార్శ్వం మీద పండుకొని తన నోట పండ్ల మధ్య 3 ప్రక్కటెముకలను పట్టుకునినది. కొందరు లెమ్ము విస్తారముగా మాంసం భక్షించమని దానితో చెప్పిరి. అటుపిమట చిరుతపుల్ని పోలిన మరి ఒక జంతువును చూచితిని. సో మొదటిది సింహం, 2వది ఎలుగుబంటి, 3వది చిరుతపులి. దాని వీపున పక్షి రెక్కల వంటి 4 రెక్కలుండెను. దానికి 4 తలలుండెను. దానికి ఆధిపత్యం ఇవ్వబడెను. పిమ్మట రాత్రి యందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమును 4 జంతువు ఒకటి కనపడాను. ఇప్పుడు 4వది చూడండి, మొదటిది సింహం అన్నాడు, 2వది ఎలుగుబంటి అన్నాడు, 3వది చిరుతపులి అన్నాడు, కానీ 4వది ఏంటో ఆయనకు అర్థం కాల. అర్థమైందా? 4వది చూశాడు కానీ ఎలా చెప్పాలో నాకు అర్థం కాల. అందుకోసం ఆయన ఏమంటున్నాడంటే ఘోరము భయంకరమైంది అంటున్నాడు. అర్థమైందా? 4వది ఎట్టుంది? ఎలుగుబంటి లాగుందా, లేదంటే ఏనుగులాగుందా, లేదంటే కుక్కలాగుందా, నక్కలాగుందా చెప్పట్లే ఆయన. ఆయన ఏమంటాడంటే జస్ట్ ఘోరమును భయంకరమును 4వ జంతువు ఒకటి కనబడెను. అది తనకు ముందుగా ఉండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహాత్యము గలది. దానికి పెద్ద ఇనుప దంతములను 10 కొమ్ములను ఉండెను. ఇంకా డిస్క్రిప్షన్ ఇస్తున్నాడు, ఆయనకి పెద్ద ఇనుప దంతాలు ఉన్నాయి, అలాగే 10 కొమ్ములు ఉన్నాయి. అది సమస్తమును భక్షించుతూ తుత్తు నీళ్ళుగా చేయిచు మిగిలిన దాన్ని కాళ్ళ కింద అణగదొక్కుచుండెను. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్య లేచెను. దానికి స్థలం ఇచ్చుడుగా ఆ కొమ్ముల్లో 3 పెరికేయబడినవి. సరే, అంతా కూడా చెప్తున్నాడు. సో కాబట్టి 4 జంతువులు ఉన్నాయి. ఈ 4 జంతువులు
ఏడవ అధ్యాయంలో రాయబడినటువంటి ఈ 4 జంతువులు, అలాగే 2వ అధ్యాయంలో రాయబడినటువంటి ఆ రాజు కూర్చుంటే కళ్ళలో ఉన్నటువంటి ఆ 4 రాజ్యాలు కూడా ఒకటే. అర్థమైందా? ఆడేమో బంగారపు తల, ఏడేమో సింహం విత్ పక్షిరాజు లెక్కలు. ఆమేన్. అక్కడేమో వెండి, ఆమేన్. ఇక్కడేమో ఎలుగుబంటి. అర్థమైందా? అక్కడేమో ఇత్తడి, ఇక్కడేమో చిరుతుపులి. ఆమేన్. ఇక్కడ ఇనుము, ఇక్కడేమో భయంకరమును ఘోరమైనది. అది ఎలా ఉందో ఆయనకు అర్థం కావట్లా. ఆమేన్. సో అది 4వది. ఆమేన్. సో ప్రియ సంఘం, ఇప్పుడు మనం గమనించండి, అంటే ఈ 2 కూడా ఒకదాని గురించే, రాజ్యాల గురించే. ఆమేన్. బబులోను రాజ్యం, బంగారం బబులోను రాజ్యమే. ఇక్కడ సింహము, పక్షిరాజు రెక్కలతో ఉన్న సింహం, ఇది కూడా బబులోను రాజ్యాన్ని సూచిస్తూ ఉంది. ఆమేన్. సో అలాగే మాదీయ పారసీకులు, ఇక్కడ వెండి, ఇక్కడ మాదీయ పారసీకులు అంటే ఎవరు? ఎలుగుబంటి. అంటే మొదటి కళ, రాజుకు వచ్చినటువంటి కళ దేని సూచిస్తూ ఉందనంటే దాని యొక్క భౌతిక సంబంధమైనటువంటి విషయాలను సూచిస్తూ ఉంది. దానియేలుకు వచ్చినటువంటి దర్శనం, 7వ అధ్యాయంలో వచ్చినటువంటి దర్శనం దేని చూపిస్తా ఉంటే ఆ దేశాల వెనక పనిచేస్తున్నటువంటి ఆత్మను చూపిస్తూ ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? 2 ఒకటే. న్యాచురల్గా ఎట్లా ఉన్నాయి అన్నది 2వ అధ్యాయంలో చూపిస్తా ఉంటే, ఆత్మ సంబంధంగా దాని వెనకాల నడిపిస్తున్నటువంటి దాని యొక్క ఆత్మ ఎలా ఉంది అన్నది 7వ అధ్యాయంలో దానియేలు ద్వారా దేవుడు చూపిస్తా ఉన్నాడు మనకి. హల్లెలూయా. సో దీనిలో ప్రియ సంగమా, నేను దేని గురించి మాట్లాడాలనుకుంటున్నానంటే బబులోను గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఆమె బబులోను రాజ్యము బంగారానికి సూచన, అలాగే బబులోను రాజ్యము సింహానికి సూచన. సింహం అంటే ఒట్టి సింహమేనా? దానికి ఏమున్నాయంట? పక్షిరాజు రెక్కలు ఉన్నాయి. ఆమె సో పక్షిరాజు రెక్కలతో పాటుగా అది కొంతకాలం పక్షిరాజు రెక్కలతో ఉంది. మీరు చూస్తే అక్కడ ఏం రాయబడితే పక్షిరాజు రెక్కలు పీకివేయబడ్డాయి అంట. ఆమె పక్షిరాజు రెక్కలు ఏం చేయబడ్డాయి? పెరికివేయబడ్డాయి. చూడండి ఒకసారి. 4వ వచనం, మొదటిది సింహమును పోలినది కానీ దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలు ఉండెను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి కనుక మనుషుని వలె పాదములు పెట్టుకుని నేలపైన నిలువబడింది, మరియు మానవ మనసు వంటి మనసు దానికి ఇవ్వబడింది. సో ఎంతకాలం అయితే ఆ పక్షిరాజు రెక్కలు ఉన్నాయో అది అంతకాలం కూడా సింహంలాగే ఉంది. కానీ ఎప్పుడైతే అది పక్షిరాజు రెక్కలు తీయబడ్డాయో వెంటనే ఇప్పుడు దానికి మానవ మనసు ఇవ్వబడింది. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, పక్షిరాజు రెక్కలు ఉన్నంతకాలం అది సింహంగానే ఉంది. పక్షిరాజు రెక్కలు తీయబడిన తర్వాత అది మనిషిలాగా, లేదంటే ఒక మనిషిలోకి అది ఇన్కార్నేట్ అయ్యింది. ఒక మనిషిలాగా అది అవతారము ఎత్తింది. ఆమె అంటే అప్పటి వరకు సింహం ఆత్మ, అదొక స్పిరిట్. ఆమె ఆ రాజ్యం వెనకాల పనిచేస్తున్నటువంటి ఆత్మ ఎప్పటి వరకు? పక్షిరాజు రెక్కలు ఉన్నంత వరకు. కానీ పక్షిరాజు రెక్కలు తీయబడిన తర్వాత అది ఇప్పుడు ఒక మనిషిలాగా, మనిషి రూపంలోకి మారిపోయింది. హల్లెలూయా. అప్పటి వరకు అది ఒక రాజ్యం, కానీ ఇప్పుడు అది ఒక మనిషిలాగా మారిపోయింది. ఆమేన్. అంతకుముందు ఒక ఆత్మ, ఇప్పుడు అది మనిషిలాగా మారిపోయింది. అంటే మనిషి రూపంలోకి అది మనిషిలోకి ఆవాహనం చేయబడింది. హల్లెలూయా. ఓకే. సో ఇప్పుడు ప్రియ సంగమా, సో ఈ పక్షిరాజు రెక్కలు ఏంటి? పక్షిరాజు రెక్కలు ఏమిటి అని అంటే, దేవుడు తన యొక్క ప్రవక్తలను పక్షిరాజులతో పోల్చాడు. హల్లెలూయా. పక్షిరాజు అనగా దేవుని యొక్క ప్రవక్త అయి ఉన్నాడు. ఆమేన్. సో పక్షిరాజు అంటే ఎంతకాలం అయితే ఈ సింహం, ఈ బబులోను పక్షిరాజుతో ఉంటుందో కలిసి, ఎంతకాలం అయితే ఈ సింహము ప్రవక్తతో కలిసి ఉంటుందో అంతకాలం కూడా అది సింహంలాగే ఉంటుంది. ఆమేన్. కానీ ఒకానొక రోజు దాని యొక్క పక్షిరాజు రెక్కలు తీయబడ్డాయి. అంటే మీరు గమనిస్తే ఈ బబులోను రాజ్యము మొదటి నుంచి మనం దాన్ని అబ్జర్వ్ చేస్తే అది ఎల్లప్పుడూ కూడా ప్రవక్త అయినటువంటి దానియేలుతో అటాచ్ చేయబడి ఉంది. అది హల్లెలూయా. చూడండి, బబులోను రాజ్యం యొక్క నెబుకద్నెజరు, మొదటి రాజు నెబుకద్నెజరు, ఈ నెబుకద్నెజరుకు వచ్చినటువంటి కళ్ళన్నిటికీ కూడా భావం చెప్పింది ఎవరు అంటే దానియేలు. సో దానియేలు ఎప్పుడైతే కలభావం చెప్పాడో, ఇప్పుడు దానియేలుని
ఈ రాజు ఏం చేశాడంటే హెచ్చించాడు. అధిపతులందరూ కూడా అధిపతిని చేశాడు ఆయన. ఆమె అక్కడ ఉన్నటువంటి గారడి విద్య, శకును గాంట అందరి మీద ఆయన అధిపతిగా చేశాడు. అంటే ఎంతకాలం అయితే ఈ యొక్క బబులోను రాజు ఈ యొక్క ప్రవక్తని, దేవుని యొక్క ప్రవక్తని అంటిపెట్టుకుని ఉన్నాడో అంతకాలం కూడా వాడు మామూలుగానే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ప్రవక్త తెలియనటువంటి రాజు వచ్చాడు, ఈ ప్రవక్త అంటే ఎవరో కూడా వాడికి తెలియదు. సో ప్రవక్తతోటి వాడు ఏం చేశాడు, డిస్కనెక్ట్ చేయబడ్డాడు, ప్రవక్తతో అతను వేరైపోయి ఉన్నాడు. అప్పుడు ఇతడు ఇప్పుడు మారిపోతా ఉన్నాడు. అంటే వాడి యొక్క రాజ్యానికి అంతం వచ్చింది ఇక్కడ. హల్లెలూయా. ఇంకోటి ఎంత మాత్రం కూడా సింహం కాదు, ఇప్పుడు వాడు మనిషిలాగే మారిపోతా ఉన్నాడు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. బెల్షాజరు యొక్క పరిపాలనలో ఏం జరిగింది అని అంటే, మీరు చూస్తే అక్కడ ఒక చేతి మీద బెల్షాజర్ ఏం చేస్తా ఉన్నాడు అంటే వైన్ తాగుతూ ఉన్నాడు. ఆ రాజులందరినీ కూడా, లేదంటే రాజకుమారులందరూ కూడా పిలిపించి వాడు పార్టీ చేస్తా ఉన్నాడు. పార్టీ చేస్తా ఉన్న సమయంలో అతను ఏం చేశాడనంటే, దేవుని యొక్క ఆలయంలో ఉన్నటువంటి ఉపకరణాలు ఏవైతే ఉన్నాయో, పాత్రలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం దేవునికి మాత్రమే వాడాలి, దేవుని సేవకు మాత్రమే వాడాలి. కానీ అతను ఏం చేశాడంటే ఆ పరికరాలు కూడా తీసుకొచ్చి, ఆ పాత్రలు కూడా తీసుకొచ్చి, ఆ పాత్రలో ఇప్పుడు బబులోని యొక్క మద్యాన్ని పోసి తాగుతున్నాడు. అంటే దేవుని యొక్క ఉపకరణాలని వాడు అపహాస్యం చేస్తా ఉన్నాడు. అంటే దేవుణ్ణి అతను లెక్క చేయట్లేదు. కానీ అంతకుముందు ఉన్నటువంటి తన తండ్రి, తన తాత అయినటువంటి నెబుకద్నెజరు, వీళ్ళందరూ కూడా దేవుని యొక్క నామాన్ని, యెహోవా యొక్క నామాన్ని వాళ్ళు ఘనపరిచారు. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే అక్కడ షడ్రక్ మెషక్ అబేద్నెగోలను దేవుడు అగ్నిగుండం నుంచి కాపాడాడో, మీరు చదివితే దానియేలు గ్రంథం మీరు అధ్యాయం 1వ అధ్యాయం 2వ అధ్యాయం ఉంటుంది, దానిలో 3వ అధ్యాయం అనుకుంటా, 3వ అధ్యాయంలో అక్కడ ఎప్పుడైతే అద్భుతాన్ని చూశాడో, ఇప్పుడు బబులోను రాజు అనేటువంటి నెబుకద్నెజరు ఏమంటాడంటే, ఈ అగ్నిగుండం నుంచి కాపాడినటువంటి ఈలాంటి దేవుడు ఇంకెక్కడ లేడు. హల్లెలూయా. ఈయన తప్ప ఇంకా ఏ దేవుడు కూడా లేడు అని చెప్పి చాటించాడంట. మొత్తం తన రాజ్యం అంతా కూడా చాటించి ఈయనకు మాత్రం మీరు పూజ చేయని చెప్పి ఆయన ఒక డిగ్రీ చేశాడు, ఒక ఆజ్ఞ బయలుదేరి చేశాడు. హల్లెలూయా. సో అలాంటి దేవుణ్ణి హత్తుకున్నటువంటి రాజు నెబుకద్నెజరు రాజు. అందుకోసమే నెబుకద్నెజరు రాజు గురించి మాట్లాడినప్పుడు దేవుడు అంటున్నాడు, నా సేవకుడు అనేటువంటి నెబుకద్నెజరు అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే నెబుకద్నెజరు ఎప్పుడు కూడా దేవుణ్ణి అంటిపెట్టుకుని ఉన్నాడు, దేవుడికి లోబడి ఉన్నాడు. ఒకరోజు తనకు గర్వించాడు, తన హృదయంలో గర్వపడుతున్నాడంట. ఈ బబులోను పట్టణం అన్ని నేనే కదా నిర్మించింది, ఇదంతా కూడా నా యొక్క బలాతిశయం కదా, ఇదంతా నా జ్ఞానం కదా అని అనుకున్నప్పుడు ఇప్పుడు దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు, కళ్ళ ద్వారా మాట్లాడుతున్నాడు. ఒక పెద్ద వృక్షం ఉంది, దాన్ని నరికారు. ఆ వృక్షం భూజంతువులు, పక్షులు అన్నీ కూడా నివసిస్తున్నాయి. భూమి అంతా కూడా సరిపోయేటువంటి ఆహారం దానిలో ఉంది, కానీ అది నరకబడింది, మొద్దు మాత్రం మిగిల్చబడింది, దానికి ఇనుము ఇత్తడి కట్టారు అని ఆ కళ ఒకటి వచ్చింది. సో ఇప్పుడు దానియేలు ఆ కళ బాగుంది చెప్పాడు, అయ్యా ఆ చెట్టు ఎవరో కాదు, నువ్వు భూమి అంతటా కూడా వ్యాపించింది నీ రాజ్యం, అందరూ కూడా నీ కింద సామంతులుగా ఉన్నారు రాజులు. సో అలాంటి నీవు గర్వించావు కనుక నీవు పశువులాగా గడ్డి మేస్తావు, నీ యొక్క జుట్టు పక్షిరాజులాగా మారిపోద్ది. అటు మానవ మనసు తీసేసి నీకు పశువు మనసు దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆ విధంగానే అది ఖచ్చితంగా జరిగింది. ఒకరోజు ఆయన కోటలో నిలబడి ఆ విధంగా ఊహిస్తున్నప్పుడు, ఆలోచన చేస్తున్నప్పుడు, ఇదంతా నాదే కదా అనుకున్నప్పుడు వెంటనే అతడు మానవ మనసు తీసివేసి పశువు మనసు ఇచ్చినప్పుడు అందరూ కూడా అతను తరివారు, అడవిలోకి పోయాడు. అట్లా బహుశా 7 సంవత్సరాలు ఏమో ఉన్నట్టున్నాడు అక్కడ ఉండి. ఆ తర్వాత మరలా అతనికి మానవ మనసు దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత వచ్చి ఇప్పుడు ఏమంటాడంటే, ఇప్పుడు ఆయన రియలైజ్ అయ్యాడు, గుర్తించాడు. ఏమనంటే, నాకు ఈ రాజ్యం వచ్చింది అనంటే ఇది నా బలం వల్ల కాదు, దేవుడు ఆ మహాదేవుడు నాకు ఇవ్వబట్టే వచ్చింది. కాబట్టి అందరూ కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి రాజులు కావచ్చు, గొప్పవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే, ఏ అధికారం అయినా సరే దేవుడు ఇస్తేనే వస్తుంది అన్నటువంటి జ్ఞానం అతనికి వచ్చింది. అప్పుడు మరలా ఇప్పుడు దానియేలుతో అతను టచ్ అయ్యాడు. ఆమేన్. సో దానియేలుతో ఎంతకాలం అయితే వాళ్ళు కొనసాగారు అంతకాలం వాళ్ళు క్షేమంగా ఉన్నారు, వాళ్ళ యొక్క అధికారానికి డోకలేదు. కానీ ఈ దానియేలు అంటే ఎవరో తెలియనటువంటి 3వ రాజు వచ్చాడు, వాడి పేరే బెల్షాసరు. ఆమేన్. సో అతను వచ్చి ఈ మద్యం తాగుతూ ఉన్నాడు. తాగుతున్న సమయంలో ఇప్పుడు ఒక చెయ్యి వచ్చింది, గోడ మీద
మెనే టెకేల్ ఫార్సిన్ అని రాసి వెళ్ళిపోయింది. అది ఆ భాష ఎవరికి అర్థం కావట్లేదు, ఎవరు దాని భావం చెప్పలేకపోతున్నారు. ఈ రాజు గడగడ వణుకుతూ ఉన్నాడు, ఏంటిదని అసలు చెయ్యి రావటం ఏంటి, గోడ మీద రాయటం ఏంటి అని చెప్పి వణుకుతూ ఉన్నప్పుడు ఇప్పుడు అందరూ కూడా ఆ భాషకు అర్థం చెప్పలేక, అక్కడ ఉన్నటువంటి జ్ఞానులు గారడి వాళ్ళు వీళ్ళందరూ కూడా జ్ఞానం అర్థం చెప్పలేకపోతా ఉంటే, ఇప్పుడు ఈ మాట ఇక్కడ ఉన్నటువంటి గలిబీలంతా కూడా రాణి విన్నదట. అంటే రాణి ఆ పార్టీలో లేదండి, ఆమె రాణి బిలీవర్ అన్నమాట. ఓకే, సో ఆమె ఇలాంటి పార్టీలకి పోలే దూరంగా ఉంది. అయితే ఎప్పుడైతే ఆ మాట విన్నదో, రాజు భయపడుతున్నాడని చెప్పి ఆమె విన్నదో, ఇప్పుడు రాజు దగ్గరికి వచ్చింది. ఆమె వచ్చి, అయ్యా నువ్వు భయపడొద్దు, ఎందుకంటే నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆ మనుషుడి పేరు దానియేలు. సో అతడు ఆ ఘోరమైనటువంటి సంగతులను, కళలకి భావాలు ఆయన చెప్పగలిగినటువంటి దేవుని జ్ఞానం కలిగిన వ్యక్తి. హల్లెలూయా. సో కాబట్టి ఆయన నువ్వు పిలిపించినట్లయితే ఆయన ఖచ్చితంగా నీకు ఈ సమస్యకు పరిష్కారం చెప్తాడు అని చెప్పి అన్నప్పుడు, ఇప్పుడు ఆ రాజు దానియేలు పిలిపించాడు. దానియేలు పిలిపించి ఆయన ఇప్పుడు దానియేలు చూసిన తర్వాత ఆ రాజు ఏమంటాడు తెలుసా, ఇదిగో ఘోరమైనటువంటి సంగతులకు దేవుని జ్ఞానం కలిగి సమాధానం చెప్పగల దానియేలు నువ్వేనా అని అడుగుతున్నాడు. హల్లెలూయా. అంటే ప్రియ సంగమా చూడండి, తన తాత దానియేలు ఎవరో తన తాత తెలుసు, అధిపతిగా ఉన్నాడు. అలాగే తన నాన్న ఎవిల్ రోదక్, ఓకే, అతని యొక్క సమయంలో కూడా దానియేలు ఉన్నాడు. దానియేలు అధికారంలోనే ఉన్నాడు. కానీ ఇతను అధికారంలోకి వచ్చేసరికి అసలు ఇతను పూర్తిగా ఆ ప్రవక్తని మర్చిపోయినట్టుగా కనపడతా ఉంది. అసలు ఆ ప్రవక్త ఎవరో తెలియనట్టుగా మాట్లాడుతున్నాడు, ఎప్పుడు చూడనట్టుగా మాట్లాడుతున్నాడు. ఆమె అంటే ఈ సింహానికి పక్షిరాజు రెక్కలు ఓడబేకబడ్డాయి. ఎప్పుడంటే బెల్షాజరు కాలంలో. ఆమేన్. సో ఎప్పుడైతే దానియేలు ఎవరో తెలియనట్టుగా ఆ తెలియని రాజు వచ్చాడో, ఇప్పుడు అతని పతనము ప్రారంభమైంది, అతని యొక్క అంతము వచ్చేసింది. సో కాబట్టి ఆ రాజు దానియేలు అంటున్నాడు, ఇదిగో దేవుడు నిన్ను తూనికలో పెట్టి చూసినప్పుడు నువ్వు తక్కువగా కనపడ్డావు, నీ రాజ్యం వేరే వాళ్ళకి దేవుడు ఇచ్చేశాడు అని చెప్పాడు. చెప్పిన అదే రోజు రాత్రి శత్రువులు అనగా మాదీ పారసీకులు వచ్చి అతన్ని చంపేసి అతని స్థానంలో వాళ్ళ యొక్క మాదీ పారసీక రాజ్యాన్ని స్థాపించారు. ఆమేన్. సో కాబట్టి ఇక్కడ బబులోను అనేది దేవుని యొక్క జ్ఞానంతో, దేవుని యొక్క ప్రవక్తతోటి అది ఎంతకాలం అయితే అంటుకట్టబడిందో అంతకాలం అది క్షేమంగా ఉంది. కానీ ఎప్పుడైతే ఆ ప్రవక్త నుంచి వేరైపోయిందో అప్పుడు వెంటనే అది అంతానికి వచ్చింది. ఆమేన్. సో ఇప్పుడు నేను ఈ రాయి కాళ్ళ దగ్గర ఎందుకు పడుతుంది అనేది ఇప్పుడు చూడాలి మనం. ఓకే, ఇది బబులోను, ఆ తర్వాత మాదీ పారసీక ఎన్ని ఉన్నాయి, ఓకే, గ్రీకు ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు రాయి పాదాల దగ్గర ఎందుకు పడుతుంది అని అంటే, ప్రియ సంగమా గమనించండి, ఈ మొదటి విగ్రహంలో మనకు అర్థం కాదు. ఆమేన్. కానీ రెండవ దర్శనం ఉందా, దానియేలుకు వచ్చిన దర్శనం, దీనిలో జంతువులు కనపడుతున్నాయి. మొదటిది సింహం, తర్వాత ఎలుగుబంటి, తర్వాత చిరుతుపల్లి, తర్వాత నాలుగోది ఎలా ఉందో మనకి అర్థం కాలేదు. ఈ నాలుగోది ఎలా ఉందో చూస్తే మనకి అసలు ఈ రాయి పాదాల మీద ఎందుకు పట్టు అర్థం అవుద్ది. హల్లెలూయా. సో ఈ నాలుగో జీవి ఎలా ఉందో మనకు తెలియాలి అంటే మనము ప్రకటన గ్రంథంలోకి పోవాలి. ఎందుకనంటే దానియేలు దేనైతే చూశాడో, ఈ నాలుగో జీవి దానియేలు ఏ జీవినైతే చూశాడో అదే జీవిని ఇప్పుడు ప్రకటన గ్రంథంలో యోహాను చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. వేరే జీవి కదండి, సేమ్ అదే జీవి. కాకపోతే ఇప్పుడు దేవుడు ఇంకా డీటెయిల్స్ ఇస్తా ఉన్నాడు. ఎందుకంటే యోహాను చివరి కాలంలో ఉన్నాడు, దానియేలేమో అన్యుల యొక్క రాజ్యానికి మొదట్లో ఉంటే, దానియేలు అన్యుల యొక్క రాజ్యానికి, అన్యుల యొక్క కాలానికి చివరిలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు దానియేలు కంటే ఎక్కువ డీటెయిల్స్ ఇప్పుడు యోహానుకి తెలుస్తూ ఉన్నాయి, దేవుడు చూపిస్తా ఉన్నాడు. ఆమె. సో కాబట్టి ఇప్పుడు ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంకి ఒకసారి వెళ్దాం. ప్రకటన 13. స్కెచ్ ఉంటే రాసి ఉండాడు. స్కెచ్ ఉందా అంటే మీకు కొంచెం ఓపిక ఉండాలి ఈరోజు. ఆమె. లేదంటే మీకు ఓరల్గా చెప్పేస్తాను, మీరు అర్థం చేసుకోండి. ఓకే. ఒకళ్ళు రేచల్ నువ్వేం చేస్తావంటే దానియేలు 7వ అధ్యాయం
దానియేలు 7వ అధ్యాయము తీసా. అందులో ఈ 4వ జీవి డిస్క్రిప్షన్ ఉంది కదా, అది నువ్వు అక్కడ నుంచి చెప్తా, అక్కడ నుండి నువ్వు. ఇప్పుడు ప్రకటన 13వ అధ్యాయం. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రం నుండి పైకి వచ్చుట చూచితిని. ఎవరు చూస్తున్నారు? ఇది యోహాను చూస్తా ఉన్నాడు. సో యోహాను చూసినప్పుడు ఎన్ని ఉన్నాయంటే దానికి 10 కొమ్ములు 7 తలలు ఉన్నాయి. ఇప్పుడు దానియేలు 7వ గ్రంథంలో 7వ అధ్యాయంలో ఏముంది చూడు ఒకసారి. ఓకే 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 ఒక్క నిమిషం అక్కడ. దానికి ఏమున్నాయంట? 10 కొమ్ములు ఉన్నాయి, ఇనపదంతాలు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి. ఏది? దానియేలు చూసిన దానిలో. ఓకే, 10 కొమ్ములు ఉన్నాయి కదా. ఇక్కడ కూడా ఏం కనపడుతున్నాయి మనకి? 10 కొమ్ములు కనబడుతున్నాయి. తర్వాత దానికి 7 తలలు కూడా ఉన్నాయి, కానీ దానియేలు చూడాల. ఓకే, కానీ యోహాను చూశాడు, దానికి 7 తలలు కూడా ఉన్నాయి. 10 కొమ్ములే కాదు, 7 తలలు కూడా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను. నేను చూసిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. హల్లెలూయా. దానియేలు ఏం చెప్తున్నాడు? అది భయంకరమైంది, ఘోరమైంది అన్నాడు తప్ప అది ఎట్లా ఉందో చెప్పట్లా. చిరుతపులిలాగా ఉందా, ఎలుగుబంటిలాగా ఉందా, ఇంకా ఏనుగులాగా ఉందా చెప్పట్లా. కానీ యోహానికి దేవుడు స్పష్టంగా చూపిస్తున్నాడు ఇక్కడ అదే జంతువు. ఇప్పుడు యోహాను ఇంకా జూమ్ చేసి చూపిస్తున్నాడు దేవుడు. ఆమె స్పష్టంగా చూపించినప్పుడు ఇప్పుడు యోహాను ఏం చూస్తున్నాడంటే అది చిరుతపులిలాగా ఉంది. హల్లెలూయా. సో అది చూడటానికి చిరుతపులిలాగా ఉంది. ఇప్పుడు దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి. హల్లెలూయా. దాని నోరు సింహము నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. హల్లెలూయా. సో చూడండి, ఇప్పుడు ఈ 4వ జీవిలో ఇది చిరుతపులిలాగా ఉంది. రెండవది దాని యొక్క పాదాలు ఎలుగుబంటిలాగా ఉన్నాయి. అలాగే దాని యొక్క నోరు సింహంలాగా ఉన్నది. ఆమేన్. అంటే ప్రియ సంగమా, ఈ జంతువు ఏమిటి అంటే మిగిలిన 3 జంతువుల కలయిక. హల్లెలూయా. సో మొదటి జంతువు సింహం, రెండవ జంతువు ఎలుగుబంటి, 3వ జంతువు చిరుతపులి. ఇప్పుడు ఈ 4వ జంతువు ఏమిటి అని అంటే చూడటానికి చిరుతపులిలాగా ఉంది, కానీ దాని పాదాలేమో ఎలుగుబంటిలాగా ఉన్నాయి, దాని యొక్క నోరేమో సింహంలాగా ఉంది. అంటే ఎలుగుబంటి ఉంది, దానిలో సింహం ఉంది, చిరుతపులి ఉంది. ఈ 3 కలగలిపినటువంటి జంతువే ఈ 4వ జీవి ఉన్నది. హల్లెలూయా. అంటే ఈ 4వ జీవిలో మొదటి 3 కూడా కలిసి ఉంటాయి. ఆమేన్. అంటే ఈ 4వ జీవి ఏమిటి అని అంటే, ఈ 4వ జీవి ఇక్కడ ఏంటి మనకి? బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము. ఆమేన్. ఇనుము రోమా సామ్రాజ్యానికి సాదృశ్యం. హల్లెలూయా. సో ఇనుము రోమా అయితే ఇప్పుడు ఇక్కడ 4వ జీవి రోమా. ఆమేన్. సో 4వ జీవి ఏంటంటే రోమ్లో ఆమేన్. ఇప్పుడు ఏమున్నాయి? పై 3 ఉన్నాయి. హల్లెలూయా. పై 3 లక్షణాలు ఇక్కడ ఉన్నాయి. అంటే ఇప్పుడు దేవుడు తన రాజ్యాన్ని స్థాపించాలి అని అంటే, దేవుడు తన యొక్క అధికారాన్ని తీసుకొని రావాలి అని అంటే, ఇప్పుడు ఆయన కేవలం తలను కొడితే సరిపోద్దా? సరిపోదు. నువ్వు బబులోను కొట్టావు అనుకో, మాదీ పార్సీకులు తప్పించుకుంటారు, రోము తప్పించుకుంటుంది. ఆమేన్. నువ్వు ఇక్కడ కొట్టావు అనుకో, ఆమేన్, కేవలం నువ్వు దేని కొట్టగలవు? బబులోను కొట్టగలవు, మాదీ పార్సీకులు మాత్రమే కొట్టగలవు. ఓకే, కానీ రోమ్ తప్పించుకుంటుంది. ఆమేన్. సో కాబట్టి దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే, ఈ 3 కలిసి ఉండేదాకా వెయిట్ చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ 3 కలిసి ఒక చోట ఉండేదాకా వెయిట్ చేస్తున్నాడు ఆయన దేవుడు. హల్లెలూయా. సో 3 ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడు తీసుకొస్తున్నాడు ఆయన ఆ రాయిని. ఆమేన్. రాయిని తీసుకొచ్చి అక్కడ కొడుతున్నాడు ఆయన. కొట్టినప్పుడు ఇప్పుడు ఒక్క దెబ్బకి ఈ 3 రాజ్యాలు, ఈ 4 రాజ్యాలు కూడా
కూలిపోతున్నాయి. హల్లెలూయా. సో కాబట్టి సంగమా, ఈరోజు దేవుడు ఈ రోజే ఎందుకు పనిచేస్తున్నాడు అని అంటే, ఈరోజు ప్రియ సంగమా మనకు చూడటానికి రోమ్ కనపడతా ఉంది. ఆమె కానీ దాని లోపల ఏముందనంటే బబులోను దాగి ఉన్నది. దాని లోపల మాదీయ పారసీకులు దాగి ఉన్నారు. హల్లెలూయా. అంటే దానిలో సింహం దాగి ఉంది, దానిలో ఎలుగుబంటి దాగి ఉంది, దానిలో చిరుతుపులే దాగి ఉంది. కానీ అదేమిటి? రోమ్ అయి ఉన్నది. హల్లెలూయా. అందుకోసమే ప్రియ సంఘం మీరు గమనించండి, ఈ ప్రకటన 17లో మనం చదివినప్పుడు ఆమె పేరు, ఆ వేసి పేరు ఏమి రాయబడింది? మర్మమైన బబులోను. మర్మమైన బబులోను. కానీ మీరు కిందకి ప్రవక్త యొక్క వర్తమానం మీరు చదివితే ఆ వేసే ఎవరు అని అంటే రోమ్ అంటాడు ప్రవక్త. హల్లెలూయా. రోమన్ క్యాథలిక్ అది. ఆమేన్. రోమ్ అది. కానీ దాని పేరేంటి? బబులోను. ఆమేన్. ఇప్పుడు బబులోను వేరు, రోమ్ వేరు యాక్చువల్గా. కానీ రోమే ఇప్పుడు బబులోనే ఇప్పుడు రోమ్ అయింది. హల్లెలూయా. ఆ బబులోను ఇప్పుడు రోమ్లో ఉంది. ఆ మాదీయ పారసీకులు ఇప్పుడు రోమ్లో ఉన్నారు. అంటే ఈ 3 స్పిరిట్స్, సింహం ఆత్మ, ఎలుగుబంటి ఆత్మ, చిరుతపుల ఆత్మ, ఈ 3 కలిసి ఇప్పుడు 4వ జీవిలో నివసిస్తా ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇప్పుడు ఎక్కడ కొడుతున్నాడంటే అప్పుడు 4వ జీవిని కొడతా ఉన్నాడు. ఆ పాదాలను ఇనుము మట్టిని దేవుడు కొడతా ఉన్నప్పుడు మిగిలిన అన్ని కూడా కూలిపోతా ఉన్నాయి. అప్పుడు దేవుడు తన రాజ్యాన్ని తీసుకొని వస్తా ఉన్నాడు. హల్లెలూయా. అందుకోసమే ఆ వేశ్య రోమ్ అయితే ఆమె లోపల బబులోను ఉన్నది, మర్మంగా ఉన్నది. కాబట్టి ఆమె పేరు మర్మమై ఉన్న బబులోను. హల్లెలూయా. సో ఇప్పుడు బబులోను ఎందుకు అంటాడంటే, బబులోను ఏం చేసింది అని అంటే ఫస్ట్ ప్రవక్తతోటి కలిసి ఉన్నది, కానీ తర్వాత ప్రవక్తతో విడిపోయింది. ఆమేన్. సో అలాగే ఈ రోమ్ కూడా ఫస్ట్ దేవుని యొక్క వాక్యంతో ఉన్నది. ఆమేన్. సో మీరు ముద్రలు చూస్తే మొదటి ముద్ర ఎలా ఉంది? తెల్లని గుర్రం. 2వ ముద్ర ఎర్రని గుర్రం. 3వ ముద్ర నల్లని గుర్రం. 4వ ముద్ర పాండురవర్ణ గుర్రం. అంటే సాతాను కూడా ఎలా పనిచేస్తా ఉన్నాడంటే ఫస్ట్ ప్రారంభము నీతిమంతుల్లాగా ఉన్నాడు, మతంగా వచ్చాడు, మంచివాళ్ళగా వచ్చాడు. ఆ తర్వాత ఎరుపు రంగులోకి మారాడు, అందరినీ కూడా చంపడం ప్రారంభించాడు. ఆమేన్. ఆ తర్వాత నలుపు రంగులోకి మారాడు. ఓకే, అందరి మీద వ్యాపారం చేస్తా ఉన్నాడు. ఆ తర్వాత 4వది ఇప్పుడు పాండుర వర్ణంగా మారాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ 7వ ముద్ర అంటే ఈ దేవుడు ఏ సమయంలో పక్షిరాజు వదిలిపెడతా ఉన్నాడు? పక్షిరాజుని అంటే ప్రతి ముద్ర వెనక, లేదంటే ప్రతి శక్తి వెనక, ప్రతి గుర్రంకి ఎదురుగా దేవుడు ఒక మృగాన్ని విడిచిపెడతా ఉన్నాడు. ఆమేన్. వీడు తెల్ల గుర్రం మీద వస్తే దేవుడు ఏం తీసుకొస్తా ఉన్నాడు? సింహాన్ని తీసుకొస్తా ఉన్నాడు. వీడు ఎర్ర గుర్రం మీదకి వస్తే ఎర్ర గుర్రం మారాడు. మారిన తర్వాత దేవుడు ఏం తీసుకొస్తా ఉన్నాడు? 4 జీవులు, సారీ సింహము. ప్రకటన గ్రంథంలో ఏమున్నాయి? 4 జీవులు. సింహము, 2వది, 3వది మనుషుని ముఖం, 4వది పక్షిరాజు, 2వది ఎద్దు. హల్లెలూయా. సో దేవుడు సాతాను ఎలా వస్తున్నాడో చూసి దానికి వ్యతిరేకంగా ఒకదాన్ని పంపిస్తా ఉన్నాడు. సాతాను సాత్వికంగా మతం రంగు పూసుకొని వచ్చినప్పుడు దేవుడు సింహాన్ని ఎదురుగా పంపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. వాడు ఎరుపు రంగు తీసుకొని వస్తున్నప్పుడు దేవుడు ఎద్దుని పంపిస్తా ఉన్నాడు. అంటే వాడు చంపుతా వెళ్తా ఉన్నాడు అందరినీ. అప్పుడు చనిపోయే ఆత్మని దేవుడు వాళ్ళకి ఇస్తా ఉన్నాడు. ఆ తర్వాత వీడు నలుపు రంగుతోటి వచ్చాడు, అంటే వాక్యాన్ని తీసేశాడు. అసలు వెలుగు లేదు, చీకటి అంతా. సో ఆ సమయంలో ఇప్పుడు దేవుడు మనిషి యొక్క ముఖాన్ని పంపిస్తాడు. అంటే మనిషి యొక్క జ్ఞానాన్ని పంపించి ఆమె ముద్రణ యంత్రాన్ని కనిపెట్టి బైబిల్ని తీసేసి వాడు దాచిపెడితే ఇప్పుడు దేవుడు మనిషి యొక్క జ్ఞానాన్ని పంపించి ఆ బైబిల్ బయట తీసుకొచ్చాడు. హల్లెలూయా. సో ఆ నలుపు రంగు గుర్రం మీద వచ్చినప్పుడు వాడు ఏం చేశాడంటే కేవలం పాస్టర్ గారు మాత్రమే బైబిల్ చదవాలా, ఇక కింద కూర్చొని ఎవరు బైబిల్ చదవడానికి లేదు, మేమేం చెబితే అదే బైబిల్, మేమేం చెబితే అదే బోధ అని వాళ్ళు బోధించినప్పుడు రోమన్ క్యాథలిక్ సంఘము ఇప్పుడు దానికి వ్యతిరేకంగా దేవుడు మనిషి యొక్క జ్ఞానాన్ని తీసుకొచ్చాడు. హల్లెలూయా. సో మనిషి యొక్క జ్ఞానం ఏం చేసిందంటే మొట్టమొదట ముద్రణ యంత్రాన్ని కనుక్కున్నది. తెలుసా జాన్ గోటన్బర్గ్ ఎందుకు కనుక్కున్నాడు ఆ ముద్రణ యంత్రాన్ని అని అంటే ఈ బైబిల్ వచ్చేయడానికి. హల్లెలూయా. అసలు ముద్రణ ఈరోజు మనం జిరాక్స్ తీసుకుంటున్నాం కదా,
ఈ జిరాక్స్ మెషిన్ ఇదంతా కూడా అసలు దేనికోసం ప్రారంభించబడింది అంటే బైబిల్ని ముద్రించడం కోసం. హల్లెలూయా. సో దేవుడు ఆ మనిషిని లేపి ఆ జ్ఞానాన్ని ఇచ్చి అతనికి బైబిల్ని ముద్రించడానికి, అంటే ఒకటి ఆల్రెడీ ఉందనుకో దాన్ని కాపీ చేయడానికి ఒక యంత్రాన్ని దేవుడు కనిపించాడు, ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. సో తద్వారా ఇప్పుడు దేవుని యొక్క వాక్యం, ఆ బైబిల్ అనేది బయటకు వచ్చింది. ఒకప్పుడు కేవలం రోమన్ క్యాథలిక్ ప్రీస్టుల మధ్య ఉండేది, ఆ అయ్యగారుల మధ్య, ఫాదర్ల దగ్గరే ఉండేది అది. కానీ ఇప్పుడు దేవుడు ఆ బైబిల్ని మొత్తం అందరికి, ప్రపంచం మొత్తానికి, ప్రతి ఒక్కరి చేతిలోకి దాన్ని తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. సో ఆ విధంగా సాతాను వచ్చి బైబిల్ని, వాక్యాన్ని దాచిపెట్టాలని, దానికి ఎక్కడ లేకుండా చేయాలని, అంతటా చీకటి చేయాలని ప్రయత్నం చేసినప్పుడు దేవుడు మనిషి మానవ జ్ఞానాన్ని ఇచ్చి ఆ మానవ జ్ఞానంతో అందరినీ వెలిగించాడు ఆయన. హల్లెలూయా. సో ఆ విధంగా మనిషి ముఖాన్ని దేవుడు తీసుకొస్తా ఉన్నాడు. సో అప్పుడు నల్ల గుర్రాన్ని వాడు వాడుతా ఉన్నాడు. ఆ తర్వాత పాండ్రవర్ణ గుర్రంలోకి వాడు వచ్చాడు. పాండ్రవర్ణ గుర్రం అంటే ఏంటి అనంటే మొత్తం అన్ని కలిపితే తెలుపు, నలుపు, ఎరుపు, ఈ మూడు కలిసి ఉన్నదే పాండ్రవర్ణ గుర్రం. హల్లెలూయా. సో ఎప్పుడైతే ఈ పాండ్రవర్ణ గుర్రం వచ్చిందో, ఆమేన్, ఇప్పుడు దేవుడు దానికి ఎదురుగా పక్షిరాజును పంపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ సంగమా, ఇది ఏ కాలం అంటే పక్షిరాజు కాలమైనది. ఇది మనుషుల ముఖం కాలం కాదు, ఇది ఎద్దు కాలం కాదు, ఇది సింహం కాలం కాదు, కానీ ఇది పక్షిరాజు కాలమైనది. హల్లెలూయా. సో కాబట్టి ఈ రోజు పక్షిరాజు కాలంలో మనం ఉన్నామనంటే అర్థం ఏంటి అంటే ఇప్పుడు దేవుని రాజ్యం స్థాపించబడే సమయంలో మనం ఉన్నాం. హల్లెలూయా. సో ఆ పాండుర గుర్రాన్ని ఇప్పుడు చంపాలి అంటే, దాన్ని ఎదిరించాలంటే, దాన్ని జయించాలంటే ఈ రోజు నీకు పక్షిరాజు వర్తమానం అవసరమైనది. హల్లెలూయా. సో ఈ రోజు నీవు జయించాలంటే ఈ గడి వర్తమానాన్ని స్వీకరించాలి. ఎందుకనంటే ఇది పక్షిరాజు అనగా ప్రవక్త ఉన్నాడు. పక్షిరాజు అనగా అది ఎత్తుకు వెళ్ళి రాబోయే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టుద్దంట. దూరంగా ఉన్నటువంటి సంగతులను, అసలు ఎవరికి తెలియనటువంటి సంగతులను, ఎవరు చూడనటువంటి సంగతులను పక్షిరాజు చూడగలుగుతుంది. హల్లెలూయా. చూడండి, కేవలం సింహం ఎంతవరకు చూడలేదంటే ఈ భూమి మీద వరకే చూడుతుంది. ఎద్దు కూడా ఈ భూమి వరకే చూడగలుగుతుంది. అలాగే మనిషి కూడా ఈ భూమి మీద ఏం జరుగుతుందో అంతవరకే చూడగలుగుతాడు. కానీ ఇప్పుడు దేవుడు పక్షిరాజునిచ్చాడు. హల్లెలూయా. అది పైకి వెళ్తుంది. ఆమేన్. పైకి వెళ్ళి అది భూమి మొత్తాన్ని చూడగలుగుతుంది. హల్లెలూయా. సో భూమి మొత్తాన్ని చూసి అది మనకు ఆ జ్ఞానాన్ని ఇచ్చి, ఆ ప్రత్యక్షతని ఇచ్చి ఇప్పుడు మనల్ని కూడా ఈ భూమి నుంచి పైకి ఎత్తుతుంది అది. హల్లెలూయా. మనం పక్షిరాజులాగా పైకి ఎగిరే సమయం ఇది. అందుకోసమే దేవుడు మనకి పక్షిరాజు వర్తమానాన్ని ఇచ్చాడు. ఆమేన్. సో ఈ సమయంలో ఎందుకు పైకి వెళ్తున్నాం మనం? ఈ సమయంలోనే ఎందుకు మన శరీరం మార్పు చెందుతా ఉంది? ఈ సమయంలోనే ఎందుకు ఎత్తబాటు జరుగుతూ ఉంది అనంటే ఈ సమయంలోనే పాండురవర్ణ గుర్రం వస్తా ఉన్నది. ఈ మూడు కలిసి పనిచేస్తున్నప్పుడు ఇప్పుడు దేవుడు ఫైనల్ కోటింగ్ ఇస్తాడు, ఫైనల్ షాట్. హల్లెలూయా. చూడండి, దేవుడు రాయిని ఎక్కడ తీసుకొచ్చాడంటే ఇనుము, మట్టి, లేదంటే సింహం, చిరుతపులి, ఎలుగుబంటి మూడు కలిసి ఉన్నప్పుడు దేవుడు కొట్టాడు. మొత్తం అంతా కూడా పడగొట్టి ఇప్పుడు తన రాజ్యాన్ని తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే తెల్ల గుర్రం, ఎర్ర గుర్రం, నల్ల గుర్రం ఈ మూడు కలిసి పనిచేస్తున్నటువంటి ఈ సమయంలో ఆమేన్ ఇప్పుడు అసలైనటువంటి హైయెస్ట్ అనాయింటింగ్, ఆమేన్ అత్యున్నతమైనటువంటి అభిషేకాన్ని మన మధ్యకి తీసుకొచ్చి, హల్లెలూయా, నిగూఢమైనటువంటి విషయాలని, ఎవరు చూడనటువంటి విషయాల్ని, మర్మమైనటువంటి విషయాల్ని, 7 ముద్రలు ఏం దాగుందో అన్ని కూడా బయటికి తీసుకుంది ఈ పక్షిరాజు. హల్లెలూయా. ఈ పక్షిరాజు వీటిని బయటికి తీసుకు చూపించి ఇప్పుడు ఆ పాండురవర్ణ గుండం మీద మనకు విజయాన్ని ఇస్తా ఉన్నది. హల్లెలూయా. సో ఇవన్నీ మనం చూడగలుగుతున్నాం అంటే కారణం ఏంటంటే ఈ రోజు మనకున్న అభిషేకము పక్షిరాజు అభిషేకమైనది. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు మనకున్నటువంటి శత్రువు అయినటువంటి ఆ పాండురవర్ణ గుండాన్ని మనం జయించాలి అంటే మనము ఖచ్చితంగా ఈ పక్షిరాజు వర్తమానాన్ని స్వీకరించాలి. ఆమేన్. ఈ వర్తమానం ఏం చెప్తే అది విన్నప్పుడు, అది మనం నమ్మినప్పుడే ఈ పాండురవర్ణ గుండం నుంచి మనం తప్పించుకోగలము. అప్పుడే ఘోరమైనది, అది భయంకరమైనది 4వ జీవి నుంచి మనము తప్పించుకోగలుగుతాం. అప్పుడు మనము దేవునికి ఒక రాజ్యముగా మనం ఏమవుతాం? ఇప్పుడు దేవునికి ఒక రాజ్యముగా మనము ఉంటాము. మనమే రాజులుగా, యాజకులుగా మనము ఏలబోతా ఉన్నాము. అది ఈ సమయంలోనే జరుగుతూ ఉన్నది. హల్లెలూయా. కాబట్టి సంగమా, మనం ఎక్కడున్నామంటే మనం చివరి దినాల్లో ఉన్నాము. దానియేలు ప్రకారం చూసినా మనము చివరి దినాల్లో ఉన్నాము. యోహాను ప్రకటన గ్రంథం యోహాను చూసినా చివరి దినాల్లో ఉన్నాము. ముద్రలు చూసినా చివరి దినాల్లో ఉన్నాం.
హల్లెలూయా. సో కాబట్టి మన శరీరం మార్పు చెంది ఎత్తబడేటువంటి సమయంలో ఉన్నాము. ఆ సమయంలో దేవుడిచ్చినట్టు అభిషేకమే పక్షిరాజు అభిషేకమైనది. హల్లెలూయా. కాబట్టి మీరు చూడండి, సింహం ప్రమాదం వస్తే సింహం అటాక్ చేస్తుంది. ఆమెన్. కొడితే కొడతలే అంటే చచ్చుద్ది. ఆమెన్. ఎద్దు కూడా అంతే. కానీ ప్రమాదం వచ్చినప్పుడు దాని నుంచి దానికి అందకుండా పారిపోయి, దానికి అందకుండా ఎత్తుగా ఎగిరేది కేవలం పక్షిరాజు మాత్రమే. హల్లెలూయా. ప్రమాదం వస్తే ఎద్దు చనిపోద్ది, ప్రమాదం వస్తే సింహం చచ్చిపోద్ది, ప్రమాదం వస్తే మనిషి చచ్చిపోతాడు. కానీ ప్రమాదం వస్తే పక్షిరాజు మాత్రమే పైకి ఎగిరి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అది ఎవడు టచ్ చేయలేని స్థితికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అలాగే ఈరోజు సాతాను అంత్యక్రీస్తు ఈరోజు మన మీద ఈ పౌండ్ర వర్ణ గుర్రంలో వాడు అన్ని శక్తులు కూడా తీసుకుంటున్నాడు ఇప్పుడు. హల్లెలూయా. ఏంటి తెల్లని గుర్రం అంటే ఏంటి అని అంటే ఇది మత శక్తి అన్నది. ఆమేన్. ఎర్రని గుర్రము అది ఒకసారి నేను కోట్ చదువుతాను, సో అది మనకి క్లియర్గా ఉంటుంది. ఎందుకంటే నేను తప్పు చెప్పాలనుకోవట్లేదు. ఒక్క నిమిషం. తెల్లగుర్రం అంటే ఏంటి ప్రవక్త చెప్పాడు. రైట్. 4th సీల్ 4వ ముద్ర అనే వర్తమానంలో 197వ పేరాల ప్రవక్త అంటున్నాడు, నోటీస్ ద యాంటై క్రైస్ట్ ఈజ్ ఆన్ ఎ పేల్ హార్స్ మిక్స్డ్ కలర్స్. అంత్యక్రీస్తు అన్నీ కలగలిసినటువంటి ఆ పాండురవర్ణ గుర్రం మీద ఉన్నాడు. ఎ హార్స్ ఈజ్ ఎ బీస్ట్ దట్ రిప్రజెంట్స్ పవర్. గుర్రం అనగా అది ఒక శక్తిని తెలియజేసేటువంటి మృగమై ఉన్నది. హిస్ పవర్ ఈజ్ ఆల్ మిక్స్డ్ అప్. తన యొక్క శక్తి ఇప్పుడు అన్ని కలగలిపిన శక్తి అయి ఉన్నది. ఇట్ ఈస్ పాలిటిక్స్, ఇట్ ఈస్ నేషనల్ పవర్స్. అంటే ఈ 3 శక్తులు ఏమిటి అని అంటే ప్రవక్త అంటున్నాడు నేషనల్ పవర్స్ అంటే సర్వ రాజ్యాలు, సర్వ దేశాల యొక్క అధికారం. సో అన్ని దేశాల యొక్క అధికారం ఇప్పుడు ఎవరి చేతిలో ఉందంటే సాతాను చేతిలో ఉంది. ప్రతి ఒక్క దేశాన్ని కూడా సాతాను కంట్రోల్ చేస్తా ఉన్నాడు. అందుకోసం యేసు ప్రభువుకి ఒక్క నిమిషంలో అన్ని చూపించాడంట, అన్ని దేశాలు చూపించాడంట. అమెరికా, రష్యా అన్ని చూపించి ఇవన్నీ కూడా నాయే అన్నాడు. ఇవన్నీ నేను ఎట్ట చెబుతాట ఆడతాయి అన్నాడు. అంటే ఆ దేశ యొక్క నాయకులు, ఆ దేశ యొక్క అధికారులు వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ఎవరు ఆడిస్తున్నాడంటే సాతాను ఆడిస్తా ఉన్నాడు. హల్లెలూయా. సో ఆడిస్తూ ఆ శక్తిని అంటే ఆ దేశ అంటే అధికారాన్ని, ఓకే, రాజకీయ అధికారం లేదంటే దేశం యొక్క అధికారాన్ని కలిగి ఉన్నాడు. అలాగే ఇట్ ఈస్ ఎ రిలీజియస్ పవర్స్, మత సంబంధమైనటువంటి శక్తి. అంటే రాజ్యశక్తి, అలాగే మత సంబంధమైనటువంటి శక్తి, అలాగే డీమన్ పవర్స్, దయ్యముల శక్తి. ఈ 3 కలయికే పౌండర్వర గుణమైనది. హల్లెలూయా. అంటే రాజ్యము, మతము, దయ్యముల శక్తి, ఈ 3 శక్తి ఉన్నటువంటి గుర్రం ఏంట్రా అని అంటే అది పౌండర్వర గుణమైనది. సో ఈరోజు మనము పౌండర్వర గుణంతో పోరాడుతున్నాం. మనం దేంతో పోరాడుతున్నాం? తెల్లగుర్రంతో కాదు, ఒక తెల్లగుర్రంతోనే కాదు, ఒక నల్లగుర్రంతోనే కాదు, ఒక ఎర్రగుర్రంతో కాదు, 3 కలిసినటువంటి పౌండర్వర గుణంతో మనం పోరాడుతున్నాం. అంటే మనకి ఎంత ప్రత్యక్షత ఉండాలి, మనకి ఎంత జ్ఞానం ఉండాలి, మనకి ఎంత లోతైనటువంటి విషయాలు తెలిసి ఉండాలి. హల్లెలూయా. అందుకోసం దేవుడు పక్షిరాజును పంపించాడు. అందుకోసం దేవుడు అత్యంత ఉన్నతమైనటువంటి విషయాలు ఎప్పటి వరకు ఎవరికి కూడా చూపించినటువంటి విషయాలని 7వ ముద్ర దేవుడు మొదటి నుంచి కూడా ఎవరికీ చూపించలేదు, ఆయన ఎవరికి తెలియజేయాల. కానీ ఈ దినాల్లో మనకి ఈ చివరి గడిలో దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఎందుకనంటే మనం పోరాడుతున్నటువంటి శత్రువు ఇప్పుడు 3 అంతల శక్తి గలవాడు. హల్లెలూయా. సో కాబట్టి అతనికి రాజ్యశక్తి ఉంది, ఆమేన్, అంటే గవర్నమెంట్ పవర్ ఉంది, అలాగే మత శక్తి ఉన్నది, ఆ తర్వాత దెయ్యపు శక్తి ఉన్నది. ఈ 3 శక్తులతోటి ఇప్పుడు మనం పోరాడుతున్నాం. ఆమేన్. మన ముందున్న పితరులు కేవలం ఒక గుర్రంతోనే పోరాడారు, ఒక శక్తితోనే పోరాడారు. కానీ మనమైతే ఇప్పుడు 3టితో పోరాడాలి. కాబట్టి సంగమా మనం ఇప్పుడు పక్షిరాజు అనాయింటింగ్ని, పక్షి అభిషేకాన్ని దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి సంగమా ఇప్పుడు ఈరోజు రోము మనకి కనబడతా ఉంది, కానీ దాని వెనకాల అంతర్లీనంగా అందులో బబులోను పనిచేస్తూ ఉంది.
సో కాబట్టి ఈరోజు మనం దేవుని యొక్క ప్రవక్తతోటి అంటుకట్టబడి ఉండాలి. దేవుని యొక్క ప్రవక్తతో మనం ఎంతకాలం అయితే అంటుకట్టబడి ఉంటామో అంతకాలం మనము క్షేమంగా ఉంటాం. పక్షిరాజు రెక్కలు మనకు అంటుకట్టబడి ఉండాలి. కానీ ఆ మహావేశ ఏం చేసిందనంటే ఆ పక్షిరాజుతోటి, ఆ ప్రవక్తతోటి, ఆ వాక్యంతో ఆమె దూరం జరిగింది. ఆమేన్. సో దేవుని యొక్క వాక్యాన్ని ఆమె పక్కన పెట్టింది. కాబట్టి ఆమె మహావేశ్య అని, ఆమె చెడ్డ స్త్రీ అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనము ఈ పాండురర గుర్రాన్ని, లేదంటే ఈ 4వ జీవిని జయించాలి అని అంటే, ఎందుకంటే ఇది మన కాలంలోనే ఉంది, అది ఇప్పుడు పనిచేస్తుంది అది. కాబట్టి దాన్ని జయించాలి అంటే ఖచ్చితంగా మనకి పరిపూర్ణ వాక్యం అవసరమైనది. కలపబడినటువంటి వాక్యము, చెరపబడినటువంటి వాక్యము, ఏ సిద్ధాంతాలు ఆచారాలు చొప్పించబడినటువంటి పరిపూర్ణమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి, పవిత్రమైనటువంటి వాక్యము మనకున్నప్పుడే ఈ యొక్క పాండురర గుర్రాన్ని మనము జయించగలుగుతాము. ఆమేన్. కాబట్టి ఈరోజు బబులోను మర్మయుక్తంగా పనిచేస్తూ ఉంది, రోములో అది పనిచేస్తూ ఉంది. కాబట్టి దాని యొక్క శక్తి ఏంటో, దాని యొక్క బలహీనత ఏంటో మనం తెలుసుకోవాలంటే ఈరోజు పక్షిరాజు వర్తమానం కిందకి రావాలి. పక్షిరాజు వర్తమానాన్ని మనము నమ్మినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ పాండురర గుర్రం యొక్క ప్రభావం నుంచి మనల్ని తప్పిస్తాడు. మన రెప్పపాటులో మన శరీరాలు మార్పు చెందుతాయి. మనం ఎత్తబడి ఆ మధ్యాకాశంలో యేసు ప్రభుని కలుసుకుంటాము. ఆమేన్. కాబట్టి ఆ విధంగా మనము జాగ్రత్తగా ఉందాం. దేవుని యొక్క వాక్యాన్ని మనము స్వీకరిద్దాం. ఈ గడియ వర్తమానాన్ని స్వీకరిద్దాం. మీకు ఏదైనా సరే అనుమానం ఉంటే, మీకు ఏదైనా సరే ఒక ప్రశ్న వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా నన్ను అడగండి. నేను నాకు తెలిసినంత వరకు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అంతేగాని పూర్తిగా ఈ వర్తమానాన్ని పక్కన పెట్టొద్దు. ఆమేన్. ప్రవక్త అంటాడు, ఈ వర్తమానం చెప్తున్నప్పుడు మీకు ఒక్కొక్కసారి కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఇదేంటి, బైబిల్ ఎలా చెప్పింది కదా, ఇక్కడేంటి ఇలా చెప్తున్నారు అని మీకు అనిపించవచ్చు. కానీ నన్ను అడిగినప్పుడు నేను బైబిల్ నుంచి మీకు సమాధానం చెప్పడం ప్రయత్నం చేస్తాను. హల్లెలూయా. ఎందుకనంటే ఈ వర్తమానం, చాలా మంది ఏమనుకుంటారంటే ఈరోజు వర్తమానంలో, ఈ వర్తమానం అంటే అది వర్తమానం ప్రత్యేకమైంది అనుకుంటున్నారు. కాదండి, వర్తమానం అంటే ఈ బైబిల్లో ఉన్నది. హల్లెలూయా. సో వర్తమానంలో చెప్పబడినటువంటి ప్రతి మాట కూడా ఈ బైబిల్ నుంచి వచ్చిందే, బయట నుంచి వచ్చింది ఏదీ లేదు. కానీ నీకు అర్థం కాకపోవచ్చు ఆ విషయం. అప్పుడు నువ్వు ఆగాలి, నువ్వు తొందరపడకూడదు. ఆమేన్. సో తొందర పెడితే నువ్వు త్రోవ తప్పిపోతావు, తొందర పెడితే నువ్వు వెళ్ళిపోతావు. కానీ నువ్వు ఒక్క నిమిషం ఆగాలి. ఎందుకంటే ఇది ఈ గడియ వర్తమానమైనది, ఇది పక్షుల వర్తమానమైనది. ఈ గడియలో ఆ పాండురవరాన్ని జయించాలంటే, ఆ గుర్రాన్ని జయించాలంటే నీకు ఇది అవసరమైనది. హల్లెలూయా. కాబట్టి దీని విషయంలో నువ్వు ఎలాంటి అశ్రద్ధ చేయొద్దు. ఎందుకంటే ఈరోజు చాలా మంది, మొన్న ఈ మధ్య మా ఫ్రెండ్తో ఒకరితో మాట్లాడాను. అతను అంటున్నాడు, నాకు కొన్ని విషయాలు అర్థం కాలేదు, అందుకోసం నేను వదిలేశాను. కొన్ని విషయాలు నాకు వ్యతిరేకంగా ఉన్నట్టు అనిపించాయి కాబట్టి నేను వదిలేశాను అంటున్నాడు. నేను చెప్పా, సహోదరుడు నువ్వు చాలా తప్పు చేసావు. ఆ సమయంలో ఎప్పుడు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం అతను వదిలేశాడు. మీకు విషయం తెలుసా, నాకు ఫస్ట్ మెసేజ్ బుక్స్ ఇచ్చింది ఆ బ్రదరే. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నా మెసేజ్ బుక్స్ ఇచ్చాడు. ఆ బ్రదర్ గురించి మెసేజ్ బుక్ తీసుకొని నేను చదువుకున్నాను. అంటే మెసేజ్ తెలిసింది, కానీ ఇంగ్లీష్ పుస్తకాలు అనేవి ఆ సహోదరు నుంచి తెచ్చుకున్నాను నేను. ఆ సమయంలో అతను చాలా ఆసక్తిగా ఉండేవాడు. కానీ కొద్ది కాలానికే అతడు వాక్యం నుంచి, వర్తమానం నుంచి వెళ్ళిపోయాడు, విడిచిపెట్టేశాడు పూర్తిగా. మరలా ఇప్పుడు 15 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ మధ్య ఫోన్ చేస్తే 5 గంటల పాటు మాట్లాడాడు. అప్పుడు అతను చెప్తున్నాడు, అసలు ఎందుకు బ్రదర్, ఎందుకు మీరు వదిలేశారు ఏంటి అని చెప్పి అడిగితే, నాకు కొన్ని విషయాలు అర్థం కాలేదు బ్రదర్ అని చెప్పి కొన్ని విషయాలు చెప్పాడు. అవన్నీ కూడా చాలా సిల్లీ, చాలా సాధారణ విషయాలు. కానీ ఆ సమయంలో అతనికి పెద్దగా కనపడేవి. కానీ ఇప్పుడు మనకైతే మనం సింపుల్గా ఆన్సర్ చెబుతాం, అయ్యో అదేమో బ్రదరు, దాని అర్థం ఏది, బైబిల్ ఎక్కడుందని చెప్తున్నాను నేను. కానీ అతను అంటాడు, నాకు అప్పుడు అర్థం కాలేదు బ్రదరు, అందుకే నేను వెళ్ళిపోయాను అన్నాడు. మీరు చాలా తప్పు చేశారు బ్రదరు, మీకు అర్థం కానప్పుడు మీరు ఆగాల్సింది అన్నాను. మీకు అర్థం కాకపోతే ఏం చేయాలి, ఆగాలి, ఒక్క నిమిషం ఆగాలి. ఎందుకంటే తొందరపడకూడదు, తొందరపడవాడు త్రోవ తప్పును. కాబట్టి నీకు అర్థం కాకపోతే నువ్వు ఆగాలి. ప్రవక్త బ్యూటిఫుల్గా చెప్తాడు. ఆయన ఏమంటాడంటే, నువ్వు చికెన్ తింటున్నప్పుడు, మటన్ తింటున్నప్పుడు ఎముకొచ్చిందని చెప్పి చికెన్ మొత్తాన్ని, మటన్ మొత్తాన్ని పారేవు కదా, పక్కన పెట్టావు కదా. నీకు ఏదైతే నలగలేదో, ఏ ఎముకైతే కురుకుడు పట్టలేదు, దాన్ని మాత్రం పక్కన పెడతావు, మిగతా తింటావు కదా. అలాగే నేను చెప్పే బోధలో మీకు ఏదైనా సరే అభ్యంతరకరంగా ఉంటే, మీకు ఏదైనా సరే అర్థం కాకపోతే కేవలం దాన్ని మాత్రమే మీరు పక్కన పెట్టండి, కానీ నన్ను పక్కన పెట్టొద్దు అన్నాడు ప్రవక్త. హల్లెలూయా. అసలు మొత్తానికి నన్ను వినకుండా ఉండొద్దు. అలాగే ప్రియ సంగమా, మనం వర్తమానంలో ఏదైనా సరే మీకు అర్థం కానప్పుడు
ఇది వాక్యంలో ఉందా, లేదంటే వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నట్టుగా ఉందే, బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నట్టుగా ఉందే అని మీకు అనిపిస్తే వెంటనే ఆగండి, నన్ను అడగండి. సాధ్యమైతే నాకు తెలిసినంత వరకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా, నాకు తెలియకపోతే తెలుసుకొని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి తొందరపడొద్దు, ఎందుకనంటే ఇది జీవమై ఉన్నది. ఈ వర్తమానమే జీవమై ఉన్నది, ఈ వర్తమానమే పరిశుద్ధాత్మైనది. హల్లెలూయా. కాబట్టి సంగమా, ఈరోజు మనం ఖచ్చితంగా ఈ వర్తమానాన్ని అంగీకరించాల్సిన అవసరం ఉన్నది, వర్తమాన ప్రకారంగా జీవించాల్సిన అవసరం ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఈ 10 మంది కన్యకలు ముగిస్తున్నాను. ఓకే, 10 మంది కన్యకలు ఉన్నారు కదా, 10 మంది కన్యకల స్టోరీలో ప్రియ సంగమా, వాళ్ళు ఎప్పుడైతే ఇదిగో పెళ్లి కుమారుడు అన్న కేక వాళ్ళకి వినపడిందో, వాళ్ళకి ఏం వినపడింది? ఇదిగో పెళ్లి కుమారుడు అన్న కేక మాత్రమే వినపడింది. పెళ్లి కుమారుడు వచ్చాడు, మీరు లేవండి అన్నాడు దేవుడు, మీరు ఒత్తులు నలుపుకోండి అన్నాడు దేవుడు. లేదు, ఏం చెప్పాల, కేవలం వర్తమానము వినపడింది అంతే. వినపడగానే వాళ్ళు ఏం చేశారంటే యాక్షన్లోకి దిగారంట. వాళ్ళకి ఎప్పుడైతే వర్తమానం వినపడిందో వెంటనే వాళ్ళు ఆ వర్తమానం విన్నప్పుడు వాళ్ళకి వాళ్ళ యొక్క ప్రత్యక్షత, వాళ్ళకి ఏమర్థమైందనంటే ఇప్పుడు మనం లేవాలి. హల్లెలూయా. వాళ్ళకి వర్తమానం వినపడగానే వాళ్ళకి ఏమర్థమైందంటే ఇప్పుడు ఒత్తులు నలుపుకోవాలి, వాళ్ళకి అర్థమైంది. వర్తమానం వినగానే ఇప్పుడు వాళ్ళకి ఏమర్థమైందంటే మనకి వెలుగు కావాలి, ఇప్పుడు వెలిగించాలి, ఇవి అంటే నూనె కావాలని వాళ్ళకి అర్థమవుతోంది. హల్లెలూయా. సో కాబట్టి సంగమా, ఈ వర్తమానం ఈరోజు ఆ కేక ఈ వర్తమానమైనది. హల్లెలూయా. ఇదిగో పెళ్లి కుమారుడు అన్న కేక ఈరోజు వర్తమానం. సో ఆ వర్తమానం నీకేమిస్తుంది అంటే నిన్ను మేలుకొల్పుతుంది. నంబర్ 1 నిన్ను మేలుకొల్పుతుంది. నంబర్ 2 ఒత్తులు సరి చేసుకునేలాగా చేస్తుంది నేను. హల్లెలూయా. నంబర్ 3 నూనె కోసం వెతికేలాగా చేస్తుంది నేను. హల్లెలూయా. అంటే ప్రియ సంగమా, ఈ వర్తమానం ఏమిస్తా ఉందంటే నీకు మేల్కొల్పులు ఇస్తా ఉంది, అనగా నీతీకరణ. హల్లెలూయా. రెండవది, నువ్వు వెంటనే ఒత్తులు నలుపుకుంటున్నావు అంటే ఆ ఒత్తిని, ఆ దీపాన్ని నువ్వు శుభ్రం చేస్తున్నావు అంటే నీ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తావు. హల్లెలూయా. అంటే శుద్ధీకరణ. హల్లెలూయా. అలాగే ఈ వర్తమానం, ఈ కేక వినపడినప్పుడు నువ్వేం చూస్తున్నావు అంటే నూనె కోసం వెతుకుతున్నావు, నూనె పోస్తున్నావు దానిలో. కాబట్టి అదేమిటంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మమైనది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఆ బుడ్డిలో ఉన్న నూనె కాదు, పాత్రలో ఉన్నటువంటి నూనె నీకు ఉపయోగంలోకి తీసుకొచ్చేది. ఈ పాత్రలో ఉన్నటువంటి నూనె ద్వారా ఇప్పుడు దీపాన్ని వెలిగించేది ఏమిటంటే ఈ గడియ కేక ఉన్నది, ఈ గడియ వర్తమానమైనది. కాబట్టి ఈ గడియ వర్తమానం ద్వారానే నీకు ఆ నూనె అనేది వస్తూ ఉంది. చూడండి, మిగిలిన 5 కూడా విన్నారు, కేక విన్నారు, కానీ వాళ్ళు ఎంతవరకు వచ్చారు? లేచారు, మేల్కొన్నారు, ఆ తర్వాత ఒత్తులు నలుపుకున్నారు. అంటే నీతీకరణ, శుద్ధీకరణ దగ్గర ఆగిపోయారు వాళ్ళు. కానీ పరిశుద్ధాత్మ బాప్తిసం వాళ్ళు పొందడానికి వాళ్ళ దగ్గర తెచ్చుకోవాలి, సిద్ధపడలేదు వాళ్ళకి. సో కాబట్టి ఈరోజు ఈ పరిశుద్ధాత్మ బాప్తిసం నీకు ఇచ్చేది ఏమిటంటే ఈ వర్తమానమైనది. సో ఈ పరిశుద్ధాత్మ బాప్తిసం అనగా ఈ వాక్యము, ఈ వర్తమానం నీకు వినపడుతున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా పరిశుద్ధాత్మను పొందుకుంటావు. పరిశుద్ధాత్మ బాప్తిసం చేత నువ్వు తిరిగి జన్మిస్తావు. అప్పుడు పెళ్లి కుమారుని నువ్వు కలుసుకోవడానికి పోతావు. హల్లెలూయా. సో కాబట్టి పెళ్లి కుమారుని కలుసుకునేలాగా చేసేదే ఈ గడియ వర్తమానమైనది. కాబట్టి దీని విషయంలో మీకు ఏదైనా సరే అనుమానం వస్తే మీరు విడిచిపెట్టి వెళ్ళొద్దు. మీరు నిలబడండి, పరిశీలన చేయండి, ప్రార్థన చేయండి, దేవుడు మీకు ఖచ్చితంగా గ్రహింపిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ గడియ వర్తమానం తప్పిపోతే నీవు ఎత్తబాటును కోల్పోతావు, నీవు యేసుక్రీస్తుని కలుసుకునేటువంటి అవకాశాన్ని కోల్పోతావు. ఆ అవకాశాన్ని ఈరోజు ఇస్తున్నదే ఈ గడియ వర్తమానమైనది. హల్లెలూయా. ఈ గడియ వర్తమానంలో తప్ప ఈ పరిశుద్ధాత్మ బాప్తిసం ఎక్కడ కూడా లేదు. కాబట్టి సంగమా, ఈ వర్తమానము అంత ప్రశస్తమైనది, అంత పవిత్రమైనది. కాబట్టి దాన్ని మనం శ్రద్ధతో చేపడదాం, శ్రద్ధతో దాని ప్రకారం జీవిద్దాం. దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు, మన శరీరాలని మార్పు చెందిస్తాడు, మనం ఎత్తబడతాం, దేవునితో సదాకాలము జీవిస్తాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడి వాక్యం పరిశుద్ధం పరచును గాక. హల్లెలూయా. అందరూ కూడా లేచి నిలబడదాం. అమ్మా ఓకే, సరే అమ్మా, ప్రార్థన చేద్దాం. తప్పకుండా తప్పకుండా.
అందరూ నిలబడి తల ఉంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, సర్వోన్నతుడా, మీ నామమునకు స్తోత్రము నాయన. ఇదిగో తండ్రి, ఈ ఉదయకాల సమయంలో అయా మర్మమైన బబులోను అది ఎలా ప్రారంభమైంది, ఏ విధంగా అది మర్మమైనటువంటి బబులోనుగా మారిందో ఈరోజు మాకు తేటగా తెరిచి చూపించావు ప్రభువా, మీకు స్తోత్రము నాయన. నిజంగా అయా నా తండ్రి, దానియేలు ప్రవక్తకును ఆయన నువ్వు సమస్తాన్ని కూడా నువ్వు చూపించి ఉన్నావు తండ్రి. నువ్వు ఏదైతే చూపించావో దాని ప్రకారం నువ్వు జరిగించావు ప్రభువా. అయా బబులోను రాజ్యము, ఆ తర్వాత పారసీకుల రాజ్యము, ఆ తర్వాత నాయన గ్రీకుల రాజ్యము, ఆ తర్వాత రోముల రాజ్యము ఏ విధంగా వస్తుందో అవన్నీ కూడా ముందుగానే నువ్వు తెలియజేసావు ప్రభువా. అటన్నీ ఆ విధంగా నువ్వు జరిగించావు ప్రభువా, మీకు స్తోత్రం తండ్రి. ఆ విధంగానే ఈరోజు అయా ఇదిగో నా తండ్రి, ఆ 3 జీవులు కలిసినటువంటి అయా చిరుతపుల్లు పోలి అయా నా తండ్రి, ఆ 3 జీవులు కలిసినటువంటి 4వ జీవి యొక్క సమయంలో ఆ రాజ్యంలో మేము జీవిస్తున్నాం తండ్రి. ఆ సమయంలోనే చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి ఒక రాయి అయా ఓ ఆ జీవిని నలగగొట్టి అయా నా తండ్రి ఆ పాదాలను తుత్తీనులుగా చేసి అయా ఇదిగో దేవుని రాజ్యాన్ని స్థాపిస్తుందని అయా మాతో స్పష్టంగా మాట్లాడావు ప్రభువా. అయా నీ రాజ్యం వచ్చునుగాక తండ్రి. అయా అందులో మేము సభ్యులుగా ఉందుముగాక ప్రభువా. అయా దాని కొరకు మమ్మల్ని సిద్ధం చేస్తున్నందుకై అయా మీ నామానికే స్తుతి కలుగునుగాక ప్రభువా. అయా ఈ ఘడియ వర్తమానాన్ని పంపించిన ఆయన, అయా పక్షిరాజు వర్తమానాన్ని పంపించిన ప్రభువా. అయా మమ్మల్ని ఆయన పాండురవర గుర్రంకి ఎదురుగా ప్రభువా అయా దాని మీద కూర్చున్న వ్యక్తిని జయించడానికి అయా మాకు శక్తిని, ప్రత్యక్షతను ప్రభువా అయా ఇచ్చినందుకే స్తోత్రము నా తండ్రి. అయా ఈ ప్రత్యక్షతను అయా ఈ గడియ వర్తమానమును అయా మేము గట్టిగా పట్టుకుందుము గాక ప్రభువా. అయా మేము నాయన దాని ప్రకారం జీవించుదుము గాక ప్రభువా. అయా మీ యొక్క కృప మాకు దయచేయండి తండ్రి, మీ యొక్క ఆత్మను మాకు దయచేయండి ప్రభువా. అయా నా తండ్రి, బుద్ధిగల కన్యకలు నాయన ఇదిగో పెళ్లి కుమారుడు అన్న వర్తమానం విన్నప్పుడు నాయన అయా వారు లేచారు, అయా ఒత్తులు నలుపుకున్నారు. ఆ తర్వాత నాయన బుడ్డిలో ఉన్నటువంటి బుడ్డిలో ప్రభువా ఆ పాత్రలో నూనెను పోసి నాయన దీపాలు వెలిగించుకున్నారు. కనుకనే వారు పెళ్లి కుమారుని కలుసుకోవడానికి లోపలికి వెళ్ళారు తండ్రి. ఆ విధంగా ఈరోజు మేము కూడా నాయన ఓ ఇదిగో పెళ్లి కుమారుడు అన్నటువంటి ఈ వర్తమానమును ప్రభువా, ఈ గడియ వర్తమానం నాయన మేము స్వీకరించాము నాయన. కనుక ప్రభువా మాకు నాయన నువ్వు మమ్మల్ని నీతీకరించావు ప్రభువా, అయ్యా మమ్మల్ని శుద్ధీకరించావు ప్రభువా. అలాగే నాయన పరిశుద్ధాత్మ బాప్తిసం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ ఘడియ వర్తమానమే పరిశుద్ధాత్మ బాప్తిసమని మా ప్రవక్త అన్నాడు తండ్రి. అయా ఈ గడియ మర్మాలు అయా తండ్రి, ఈ గడియలో మీరు చెప్పినటువంటి వాక్యమే వింటున్నప్పుడు నాయన అది మాకు పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని ఇస్తుంది ప్రభువా. అయా నాయన మమ్మల్ని నాయన ఓ పెళ్లి కుమారుని కలుసుకోవడానికి మమ్మల్ని నాయన యోగ్యులుగా చేస్తున్నది ప్రభువా. కనుక నాయన మీ వాక్యంతో మమ్మల్ని దర్శించండి ప్రభువా. మీ వాక్యంతో మాకు ఉదక స్నానం చేయించండి ప్రభువా. మీ వాక్యంతో నాయన మీ యొక్క ఆత్మను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి అయ్యా. ఇక్కడ కూడిన అయా మీ చిన్న సంఘమును నాయన అయా మీ యొక్క చిన్న వధువును మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. అయా మీ యొక్క స్వారూప్యంలోకి అయా చెక్కమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసుక్రీస్తు యొక్క స్వారూప్యంలోకి చెక్కమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా ముడత, మచ్చ, డాగు, కళంకము అట్టిది ఏది కూడా లేనటువంటి అయా పరిపూర్ణమైనటువంటి వధువుగా ప్రభువా. అయా నా తండ్రి, చింతపల్లిలో ఉన్నటువంటి వధువు అయా నా తండ్రి ఎదుగురుగాక ప్రభువా. అయా చింతపల్లిలో ఉన్నటువంటి వధువు పరిపూర్ణురాలు అగురుగాక ప్రభువా. చింతపల్లిలో ఉన్నటువంటి వధువు క్రీస్తు స్వరూపాన్ని ధరించుకున్నాడు గాక ప్రభువా. అప్పటి వరకు ఆయన మీ కృప తోడుగా ఉంచండి అయా, మీ కాపుదల తోడుగా ఉంచండి, మీ ఆత్మ నడిపింపును దయచేయండి ప్రభువా. అయా మీ వాక్యమును నాయన ఓ నా తండ్రి, ఓ ప్రభువా నా తండ్రి అనుకోని రీతిగా ప్రభువా నా తండ్రి మేము ఊహించని రీతిగా నాయన మీ యొక్క వాక్య అభిషేకమును అయా మీ యొక్క వాక్య ప్రత్యక్షతను మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ కృప తోడుగా ఉంచండి అయా, సహాయం చేయండి నాయన. ఇదిగో ప్రభువా చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి అయా, దీవించండి, ఆశీర్వదించండి అయా నా తండ్రి. మా సహోదరుడు నాయన సుధాకర్ పాస్టర్ గారు ప్రభువా అయా నా తండ్రి అనారోగ్యంతో నాయన హాస్పిటల్లో ఉండగా ప్రభువా అయా ఇంకా కొన్ని టెస్టులు అవసరమైనవి అవి చేసి ఉన్నారు తండ్రి. అవి రిజల్ట్స్ రావాల్సి ఉండగా ఎదురు చూస్తుండగా ప్రభువా నువ్వు పరిస్థితులు మార్చే దేవుడు ప్రభువా. అయా నువ్వు ఏదైనా చేయగలిగిన దేవుడు ప్రభువా. అయా నువ్వు మరణాన్ని జీవంగా మార్చగలిగిన దేవుడు ప్రభువా. అయా నువ్వు నేటికి సజీవుడిగా ఉన్న దేవుడు ప్రభువా. అయా నా తండ్రి యేసుక్రీస్తు నామములో మా సహోదరుడు తిరిగి లేచునుగాక ప్రభువా. యేసుక్రీస్తు నామములో మా సహోదరుడు నాయన మరలా ఆరోగ్యమును పొందుకొనుగాక ప్రభువా. అయా యేసుక్రీస్తు నామములో నాయన ఓ ఆ కుటుంబంలో మరలా సంతోషాన్ని నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. తల్లి గారి యొక్క వేదనను మీరు తీర్చండి ప్రభువా.
అయా తల్లి గారి యొక్క బాధను ప్రభు మీరు నాయన ఓదార్చండి ప్రభువా. అయా నాకు ఒక విధవరాలు ప్రభు తన కుమారుని కోల్పోయి ప్రభు బాధపడుతున్నప్పుడు అయా నువ్వు నాయన కుమారుని తట్టి లేపి అయా నా తండ్రి మరలా జీవానికి తీసుకొచ్చిన దేవుడు ప్రభువా. అదే దేవుడు ఇప్పుడు కూడా ఉన్నావు తండ్రి. నువ్వు మరణించిన దేవుడు కాదు నాయనా. అయా నువ్వు మరణించి తిరిగి లేచిన దేవుడు ప్రభువా. అయా నేటికి సజీవుడిగా ఉన్న దేవుడు ప్రభువా. కనుక ఆ తల్లికి మీరు నాయన తండ్రి సహాయం చేయండి నాయన. అయా తన కుమారుని బ్రతికించమని ప్రార్థిస్తున్నాను. సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ కృప తోడుగా ఉంచండి. అలాగే ప్రభువా సంఘంలో నాయన కుటుంబాల్లో ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో అయా వారికి రక్షణ భాగ్యం దయచేయండి తండ్రి. ఎవరైతే నాయన మారు మనసు లేకుండా ఉన్నారో అయా వారు మారు మనసు పొందుకుందరుగాక ప్రభువా. ఎవరైతే నాయనా ఇదిగో నా తండ్రి ఓ ప్రభువా మారు మనసు లేకుండా నా తండ్రి ఎవరైతే నాయన వెనక్కి జారిపోయి ఉన్నారో అయా వారు నాయన మీ సన్నిధికి వచ్చుదురుగాక ప్రభువా. అయా సహాయం చేయండి నాయన. అలాగే జగత్తు పునాది వేయబడక మునిపే అయా మీ జీవ గ్రంథంలో గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎవరైతే నువ్వు ముందుగా చూసినావో వారందరినీ కూడా మీరు ఆకర్షించండి ప్రభువా. చింతపల్లి గ్రామంలో ఎవరైతే ఉన్నారో వారిని ఆకర్షించండి ప్రభువా. అందుకొరకు అయా ఈ చిన్న సంఘమును ఒక సాధనంగా వాడుకోమని అయా ఇదిగో ప్రభువా ఈ సంఘము యేసు క్రీస్తు యొక్క గుణంలోకి వచ్చునుగాక ప్రభువా. యేసు క్రీస్తు యొక్క ఓనైనా గుణ లక్షణాలు ఈ సంఘంలో కనపడునుగాక ప్రభువా. అయా కేవలం చర్చికి వెళ్ళే వాళ్ళగా కాదు ప్రభువా. కేవలం ఆయన దేవుని యొక్క ఓ ప్రభువా నా తండ్రి రూపాన్ని కలిగి ఉండటం కాదు తండ్రి, దేవుని యొక్క శక్తిని కలిగిందుగాక ప్రభువా. అలాంటి కార్యమును నాయన అయా నా తండ్రి సంఘంలో జరిగించమని ప్రార్థిస్తున్నాను. ప్రార్థించే ఆత్మను దయచేయండి తండ్రి. అయా రోగుల కొరకు నాయన నశించే వారి కొరకు భారం కలిగిన ఆయన ఓ ప్రభువా ఓ తండ్రి ప్రార్థించేటువంటి ఆత్మను ఆ భారాన్ని మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో నాయన చేరొచ్చిన ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. అలాగే నాయన సంతోషంతో ఎవరైతే నాయన కానుకలు విత్తినారో వారిని అయా వారి చేతి పనులను యేసుక్రీస్తు నామములో దీవించమని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థన అంతటినీ కూడా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు సకలొక్క పరిశుద్ధులకు కూడిన మనందరకు సదాకాలముతో నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.